ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః. ఏంటి నవ్వుతున్నావు? నవ్వు తర్వాత బాబు చూసుకో. మంత్రం చెప్పండి. మంత్రం ఏమిటి అలా చెప్తున్నారు? మరి ఇంకెలా చెప్పమంటావా? ఏమయ్యా ఎందుకు అలా తొందరపడతావు? ఇచ్చిపుచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయినా ఇది పెళ్లే కదా, ఏదో యాగం చేసినట్టు తెగ రగిలించేస్తావు. ఫైర్ ఇంజిన్ రప్పించాల్సి ఉంటుంది. బాబు ముహూర్తం మించిపోయేలాగా తాళి కట్టండి బాబు. మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. తర్వాత అంటే శోభనం తర్వాత. ఏమయ్యా పెళ్లికి ముందు చేస్తానన్నదానికే గతి లేదు, ఇక తర్వాత ఏం చేస్తావయ్యా నీ మొహం? నేను తాళి కట్టనయ్యా. అయినా నీతో నాకు మాటలేంటి? ఈ పెళ్లికి ఏర్పాట్లు చేశాడే, పిలవంటయ్యా బ్రోకర్ని. వచ్చేసాను రా. వచ్చేసా. ఎందుకు పెళ్లి ఆగిపోయింది? వరకట్నంగా 60,000 ఇస్తామన్నారు, కానీ 50,000 ఇచ్చారు. 10,000 తగ్గింది. బ్రదర్, 10,000 రూపాయలే కదా, ఒక పేద పిల్ల జీవితం నాశనం చేయకు, తాళి కట్టు. హ, నాలో ఏం లోటు ఉంది? 10,000 ఎందుకు తగ్గించాలి? అంటే నీలో ఏదైనా లోటు ఉంటే ఆ 10,000 తగ్గడం నువ్వు పట్టించుకోవా? ఆ లోటు వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఇప్పుడు రాబోతోంది. నేను దిట్టంగా రాయిలో ఉన్నాను కదా. ఇప్పుడు ఈ రాయి పెళ్లి జరిపించబోతోంది. ఎలా? 1 2 మహాజనులారా, పెళ్లి కొడుకు తనలో ఏదైనా లోటు ఉంటేనే తాళి కడతా అన్నాడు. ఇప్పుడు ఇతని నోట్లోంచి 2 పళ్ళు రాలిపోయాయి. ఇప్పుడు తాళి కట్టమనండి. సోదరులారా, ఇకపై ఎవరైనా కట్నం కానుకల పేరుతో ఏ ఆడపిల్లనైనా పెళ్లి చేసుకోకుండా హింసిస్తే ఇదే మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి. వాయించండి భజంత్రీలు. రేయ్, ఆఫీసుని తుడిచి కడిగి శుభ్రంగా ఉంచు. దాన్ని అలాగే పెట్రోల్ ట్యాంక్ లో పడాయి. కాలి బూడిదే పేడ విరగడవుతుంది. కేశవా, ఇదిగో పరోటా తిను. పరోటానా ఇది? ఆహా, పోయిన దీపావళి చేసినట్టున్నాడు. రావయా బ్రోకర్. నన్ను బ్రోకర్ అని పిలవద్దు నాయరు, నేను మ్యారేజ్ అసెంబ్లీని. నాకు వేడిగా ఒక చెడ్డి వెయ్యి. టీ వెయ్యి. టంగు స్లిప్ అయింది. కేశవా, ఉదయం నుంచి చంటి నీకోసం ఎదుగుతున్నాడు. బూత్ కూడా తెరవలేదు. ఎక్కడికి పోతున్నారు? బయలుదేరే ముందే అడిగావా? ఇక మేము వెళ్లే పని అయినట్టే. చంటికి పిల్లని చూడడానికి వెళ్తున్నారు. అల్లే కాకవాడి తాతగా చూడబోతాను. అనకాపల్లి పిల్లని చూసావు కదా, అదేందాయి? నాయరు తనకి 2 తెల్ల వెంట్రుకలు ఉన్నాయని వద్దనేశాడు. అమలాపురం సంబంధం ఏమైంది? తనకి సింహపు కూరలా 2 పళ్ళు అందంగా ఉన్నాయి, అందుకే తన్ని వద్దన్నాడు. మరి రాజమండ్రిలో చూసిన అమ్మాయి? అందుకు దాని మొగుడు ఒప్పుకోలేదు. నీ పన్ను నువ్వు చూసుకోరా గుండు వెదవా. కేశవ, ఎందుకు హైరాణ పడతావు? చంటికి తగ్గట్టుగా ఒకే ఒక పిల్ల ఉండు. ఎవరు నాయరు? ఐశ్వర్య రాయ్. ఏంటి ఎగతాళా నాయరు? ఏం వాడికి అర్హత లేదా? ఇలా చూడు, చంటికి సారా, బీడీ, సిగరెట్ ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ లేవు. అంతెందుకు, నీ కొట్లో టీ కూడా తాగడు, తెలుసు కదా. కష్టపడి స్వయంగా సంపాదిస్తున్నాడు. తన పెళ్ళాన్ని గుండెల్లో పెట్టి చూసుకున్నాడు, తెలుసా. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఏడాదిలోగా చంటికో మంచి పిల్లని చూసి నేను పెళ్లి చేయకపోతే నేను మ్యారేజ్ అసెంబ్లర్ కేశవరావుని కాదురా. గట్టిగా రావు, కస్టమర్ డిస్టర్బ్ అవుతాడలే. ఏడి ఎక్కడ కస్టమర్ ఎవరు? వీడా? రే, ఆ బొద్దంకని తీసి పారేస్తాను రా, దాన్ని కూడా కలిపి తినేస్తున్నావేంటి? పర్వాలేదు, పూర్తిగా తినేరా, సగం వాడు కస్టమరు, వీడో వానరు. ఏం తినాలన్నా ఈ టైంలో తినేయాలి. ఏంటి మంగమ్మ, ఎలక్షన్ అప్పుడు పెట్టిన జైలు కడవట్లా సోలోగా నుంచున్నావు? సంటి ఎక్కడ? వాడు స్నానానికని ఆ ఒడ్డుకి వెళ్ళాడు. ఓ, స్నానం చేయడం కూడా మొదలెట్టాడా? దానికి ఎందుకు అవతల ఒడ్డుకి వెళ్ళాలి? ఇక్కడ నీళ్ళేవా? ఇక్కడే స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకున్నాడు. అయ్యో, కొంచెం తక్కువ అయిందట, అందుకని ఆ ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసి వస్తా అన్నాడు. అవునవును, ఆ ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసినంత మాత్రాన కమల్ హాసన్ కలర్ వస్తుందా ఏంటి? కాళ్ళు చేతులు లాగేసి చలి జ్వరం వస్తుంది. కొంటేనంటేనా? ఎరా, పిల్లని చూడడానికి వెళ్ళేప్పుడు 3 సార్లు స్నానం చేస్తానని తెలుసుగా. అవును, కాకుంటే మామూలుగా 2 సోపులు తీసుకెళ్తాడు స్నానానికి. నువ్వేమో పిల్ల అందంగా ఉందని చెప్పేవంట. ఆ అందమైన అబద్ధం నేను అందరికీ చెప్పేదే కదా. అది అడిగి తెలిస్తేగా. అందుకే 6 లైఫ్ బాయ్ సబ్బులు తీసుకెళ్లాడు స్నానానికి. 6 లైఫ్ బాయా? ఒక లైఫ్ బాయ్ కరిగేసరికి ఒకటి లైఫే కరిగిపోతుంది. ఆ 6 కరిగేది ఎప్పుడు? వీడిని ఒడ్డుకు చేర్చేది ఎప్పుడు? ఏయ్ చంటి, ఏంటిది? ముఖం రావడానికి ముందు మూట వస్తుంది. గుడ్ మార్నింగ్. రే చంటి, ఏంట్రా ఈ పని?
ఈ రేంజ్ లో కాళ్ళు చేతులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఈత కొడుతున్నావే, జరగరాంది ఏదైనా జరిగితే ఏం చేయగలం రా? ఏ నా కాళ్ళు చేతులకే బాగానే ఉన్నాయి. ఆగరా 20 ఏళ్ళుగా ఈతలోనే స్నానం చేస్తున్నాను. ఈ ఏట్లో చేపపిల్లలకి ఈత నేర్పేది నేనే. రే నీలాంటి వాళ్ళని బడాయి బసవయ్యలని ఊరికే అంటారా? ఇటువు తుడుస్తా. క్యూటీ కుర్రా, సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ. పౌడరా ఇది సరిపోతుందంటరా ఈ గుర్రం కొండకి? ఈ ఏరియా మొత్తం యూరియా వేసినట్టుగా వేయాలి. ఏరా ఈ దరిద్రాన్ని అంతా ఇంటికెళ్ళి పూసుకోకూడదా? స్నానం చేసిన వెంటనే పూసుకుంటేనే బాగా అంటుకుంటుంది, అర్థం పెరుగుతుంది. ప్రీతి జంత వచ్చి వీడిని పికప్ చేసుకుంటుంది. ఏంటి? ఆహా, ఏం లేదు, వెనకాల వాటర్ ఉంది, పడిపోతాం జాగ్రత్త అంటున్నాను. చూడు, అమ్మాయి తరపు వాళ్ళు 100 సవర్లు పెడతాం, 200 సవర్లు పెడతాం, కట్నాలు కానుకలు అవి ఇవి ఇస్తామని ఉంటారు. అదేం వద్దని చెప్పావుగా. చెప్పానురా, కట్న కానుకలేమి వద్దు, మీ ఇంటికి వస్తే చెద్దన్నం కూడా పెట్టకండి, కానీ పిల్లని మాత్రం ఇవ్వండి అని. మరి నీ గురించి నేను ఇంకేం చెప్పగలను రా? అబ్బాయి గురించి అడిగితే ఏ కొరత లేదు, ఏముంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీపులో మధ్యలో ఎక్కువ అని చెప్పు అంతే. ఆ విషయం గురించి హింట్ ఇచ్చాననుకో, అయినా నీ వీపు మీద ఉన్న సంజీవిని పర్వతం షర్టు విప్పితే కనిపిస్తుంది కదరా. అమ్మా కేశవా, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి? నేను నా పెళ్ళ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఆ. ఎవరు మమ్మల్ని చూసి అయ్యాచి అనకూడదు, అర్థమైందా? అయ్యో పాపం అంటారంతే. రే రే ఊరి గురించి నువ్వెందులో దిగులు పడతావు? ఈ ఊళ్ళో వాళ్ళ గురించి తెలుసా నీకు? ప్రాణాలతో ఉండగా ఓ గుక్కె నీళ్లు కూడా ఇవ్వరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం బిందులతో తీసుకుని పాలు పోస్తారు. అందుకని వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు. వచ్చే శ్రావణ మాసంలో నీకు పెళ్లి ఏ? అంత ఖచ్చితంగా ఎలా తెలుసు? జరగాలని మొక్కుకున్నాను. నేను అనుకున్నట్టు నీ పెళ్లి జరిగితే తిరుపతి కొండకి నిన్ను నా భుజం మీద ఎక్కించుకుని వైకుంఠ ఏకాదశి రోజు నడిచొస్తానని మొక్కుకున్నా. ఏ, అక్కడికి వచ్చే వాళ్ళందరికీ నన్ను భుజాల మీద ఎక్కించుకుని చర్క చూపించి డబ్బులు వసూలు చేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తానేమనుకున్నావా? ఈ ఐడియా నాకు తట్టడం లేదే. కేశవా, ఇంకో సోపు మిగిలింది, రుద్దుకొని మళ్ళీ స్నానం చేసిరానా? రే అక్కడ పిల్ల వెయిటింగ్ లో ఉంది, నువ్వు మళ్ళీ స్నానం చేస్తావా? ఇప్పుడు నీకు ఈ సోపు కరగాలి అంతే కదా? ఇటువో ఇప్పుడు చూడు ఎలా కరుగుతుందో. ఆ, నువ్వు వెనకాల బాధపడాల్సి ఉంటుంది. అది పైసలు వచ్చినప్పుడు చూసుకుంటా. సరే, నువ్వు వెళ్ళు, నేను డ్రెస్ మార్చుకొని వస్తా. మనలో మనకి మార్చుకోరా. లోపలే వేసుకోలేదు అంటే ఎన్ని చేపలు భయపడి చచ్చావో తెలియలేదే. ఏంట్రా ఎందుకు రాపమన్నా? కూలింగ్ గ్లాస్ మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకు రావి? స్టైల్ గా ఉండదు. ఓరి సుందరంగా, ఇప్పటికే నేను కుంటోడు అంటున్నారు, గూనోడు అంటున్నారు, కూలింగ్ గ్లాస్ కూడా పెడితే గుడ్డోడు అని కూడా అంటారా? అయితే నీ అద్ద లోపల పెట్టు. ఇవి లేకుండా ఎలా డ్రైవ్ చేస్తానో ఏమిటో. అది కాదురా, ఆ పిల్ల నువ్వు నచ్చలేదంటుంది మరా? పిల్లకి నేను నచ్చనా? అల్లది పాట పెన్నెల రేట పిల్లను చూడగా వచ్చావా? కలల పండగ కలతే తీరగా బాబు బొమ్మకై వెదికావా? షాపు తగిలేనా, మూర్ఛ వచ్చేనా, రెచ్చిపోకయ్యా సిసింద్రీలా, సినిమాలో హీరోలా. అల్లది పాట పెన్నెల రేట పిల్లను చూడగా వచ్చావా? కలల పండగ కలతే తీరగా బాబు బొమ్మకై వెదికావా? ఈడు జోడు కుదిరెను చూడు చక్కగా, ఏం చక్కగా నింగి నేల కలిసెను చూడు వింతగా పులకింతగా. మనసు మనసు కలిసిన నాడు అడ్డు రాదు ఏ అందం, మమతే మల్లెగా విరిసిన నాడు భూమే ఇక స్వర్గం. అల్లది పాట పెన్నెల రేట పిల్లను చూడగా వచ్చావా? కలల పండగ కలతే తీరగా బాబు బొమ్మకై వెదికావా? దానం ధర్మం భక్తి రతి పండగ ఇక పండుగ, తొలకరి జల్లులో బలపుల
పండగ కలతే తీరగా బాపు బొమ్మకై వెదికావా చంటి అమ్మాయి వాళ్ళు ఇల్లు వచ్చింది దిగు. అయ్యయ్యో ఏంటి కేశవ ఇది? ఇల్లు ఇంత చిన్నదిగా ఉంది, ఒక ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఏది లేదు. పెరటి వైపు ఉన్నాయి. రే అనువు గాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్లా కుదవు కాదు, మూసుకో. నీ పిచ్చి ప్రశ్నతో నన్ను చంపకు, నాకు అర్జెంట్ గా వస్తుంది, నేను వెళ్ళాలి. బాబా ఒక్క నిమిషం, మొహం కాస్త తుడుచుకోరా. నామకానికి తక్కువ, పౌడర్ ఎక్కువైందా? లేదు, చాలా తక్కువైంది. పండక్కి సున్నం కొట్టినట్టుంది, తుడుచుకోరా. ఇది కసూయ. అయ్యగారు అయ్యగారు ఇంట్లో ఎవరు లేరా? అంటుంటే వేళ పడలేదు అడుక్కోడానికి, నీకేనా చెప్పింది పోరా. ఏ కిరాణా కొడు కిష్టయ్య, ఎవరనుకున్నావా ఇతను? నీ కూతురు చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకయ్యా. ఇతనే పెళ్లి కొడుకు. అవును. నేను అప్పుడే అనుకున్నా, అచ్చరే పెళ్లి కొడుకు వచ్చేసాడు. ముస్టుడు అనుకుని పొమ్మన్నాడు, పెళ్లి కొడుకు కనుక రమ్మంటున్నాడు. అసలు అతను ఏమనుకుంటున్నాడు? అవును, నువ్వు చేతులు ఒప్పుకుంటూ స్టైల్ గా వచ్చుంటే నేను పెళ్లి కొడుకు అనుకునేవారు. నువ్వు కొంగు చాప అడుకునే వాళ్ళు వచ్చా, అందుకే అలా అంతా నీ అనుకున్నా. వల్లే. పౌడర్ తగ్గించమన్నావు, 4 సోపు యూజ్ చేయొద్దన్నావు, అందుకే ముస్టుడు అనుకున్నాడు. సరే సరే, కోపడకుండా నీ కుడిగా లోపల పెట్టి పద. ఇంటికి ఎనకాలే చాలే. పదరా పదరా. పేరేంటి? జాంగ్రీ సార్. తమ్ముడు పేరేంటి? నాకు తమ్ముడు ఎవడు లేడు, నేను ఒక్కనే. ఏయ్ ఆయన నిన్ను అడుగుతున్నారు. చంటి. అది వీడి పిలిచే పేరు. నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. ఇది ఎప్పుడు పెట్టుకున్నావు? నన్ను చూస్తాడు అనుకున్నాడుగా, ఆ తర్వాత త్రిషా, అమ్మా త్రిషా, త్వరగా రామా రామా. త్రిషా పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. రామా నా తల్లి. ఏమయ్యా, సగం పిల్ల వచ్చింది, మిగతా సగం పిల్ల ఎక్కడా? అమ్మా త్రిష, పెళ్లి కొడుకుని బాగా చూసుకో. ఏమైందమ్మా? అమ్మా తల్లి త్రిష. ఒకే కూతురనే గారాబంగా పెంచాం. గారాబంగా కాదు, గార్ధమలా పెంచారు. నీకేం ద్రోహం చేశారా? చిన్న పిల్ల అని చెప్పారు, మరి ఇంత చిన్న పిల్లని నేను అనుకోలేదురా. అయ్యో తొందరపడి ఎలాంటి అఘాయిత్యం చేసుకోకమ్మా. ఏమైంది? అమ్మా, నన్ను అమ్మా, వాడికి పెళ్లి బాధపడకమ్మా, బాధపడకమ్మా. చూడ్డానికి వంటలా ఉన్నాడు, పైగా ఎత్తపళ్ళు కూడాను. వాడికి నన్ను ఇచ్చి చేసే బదులు ఏ పాడుపడ్డ నూతులు నన్ను తోసే నాన్న. నా పర్సనాలిటీకి తగ్గ పెళ్లి కొడుకు దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను. ఎవరుకున్నారు అసలు? ఏమయ్యా, టిన్ బీర్ సైజులో ఉండి నీ కూతురు చాలా ఓవర్ గా మాట్లాడుతుంది. ఈ గున్న ఏనిగా నీ కూతురు తెలుసుంటే నేను మా తండ్రి తీసుకొచ్చేవాడిని కాదు. అరే వదిలేవయ్యా, మా అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ. త్రిష పర్సనాలిటీ తగినట్టు. త్రిష త్రిష ఈ పేరు వినే గోతులో పడ్డానయ్యా. మీరిద్దరూ కలిసి ఏమైనా ప్రపంచ సుందరం ఉత్పత్తి చేస్తాం అనుకుంటున్నారా? మా అమ్మాయికి తగ్గ సంబంధం చూసి కాస్త పుణ్యం కట్టుకోండి. మీ అమ్మాయికి తగ్గ సంబంధమే కదా, ఉండండి చెప్తాను. ఇదిగో ఇదిగో దీంట్లో కూర్చోబెట్టి ఊరూరు చెప్పండి, మరో మురుగుకి దొరకపోడు. ఏయ్, నిన్ను. చంటి, ఏరా చంటి, పిల్లని చూసి వచ్చావా? నచ్చిందా? ఎలాంటి సంబంధం? పెద్ద సంబంధమా? చిన్న సంబంధం. ఏంటీడు అగ్గిపెట్టి సైజు చూపించెళ్తున్నాడు? రేయ్, ఏంట్రా నీ పాటికి చిన్న సైజు చూపించి వచ్చి కూర్చున్నావు? ఆస్తి లేదా? నువ్వు ఒకదానే మగమ్మ. ఆ పిల్ల సెల్ ఫోన్ సైజ్ అంతుంది, కానీ దాని పొగరు శాటిలైట్ టవర్ అంతుంది. ఓయబ్బో, ఈ కేసు నమ్మి పిల్లని చూడడానికి వెళ్ళడం వల్ల ఒక రోజు బిజినెస్ పోయింది. నాకు తెలుసురా ఈ కేశవ ఇలాంటిది ఏదో ఒకటి చేస్తాడని. నువ్వేం చేస్తావంటే వెంటనే నీ మొహాన్ని అందంగా ఓ ఫోటో తీసి వాడి చేతికి ఇచ్చేయి. వాడు ఆ ఫోటో ఉంచుకుని అమ్మాయిల కోసం అల్లాండి. ఫోటో గనక నచ్చిందంటే మనమే వెళ్ళి చూసొద్దాం అమ్మాయిని. ఈ మొహాన్ని ఫోటో కూడా తీసి చూపించాలా? ఎందుకురా విసుక్కుంటావు? మంచి అమ్మాయి దొరకాలంటే 40 ఊళ్ళు కూడా తిరగొచ్చని అన్నారు. ఎవరన్నారు? నేనే అన్నాననుకోరా. నువ్వు ఒకదానివి మంగమ్మ. నేను ఇంతవరకు చూసిన అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు, నాకు బాగా నచ్చారు. వాళ్ళు నన్ను వద్దనడానికి ముందే నేనే వాళ్ళ మొహం సర్లేదు, కళ్ళు సర్లేవని ఏదో ఒక కారణం చెప్పి నాకు నచ్చలేదనేవాణ్ణి. కానీ ఈరోజు చూసిన పిల్ల చాలా పొట్టిగా ఉంది, చెప్పుకోదగ్గ అందం లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే
మేము సంతోషంగా ఉండగలమని ఆలోచిస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఈ కూరని పెళ్లి చేసుకోనని అరిచి ఆర్భాటం చేసింది. నాకంటే నీచంగా ఉన్న వాళ్ళకే నేను నచ్చలేదు మంగమ్మ. ఇంకెప్పుడు పిల్లలు చూడడానికి వెళ్ళను మంగమ్మ. రేచంటి ఎందుకురా ఏడుస్తావు? నీకేం తక్కువరా? ఇలా చూడు, నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, నీ మంచి మనసుకి ఒక అందమైన పిల్ల దొరుకుతుంది, చూస్తూ ఉండు. అవునరా, నిన్నెవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నీ మనసును అర్థం చేసుకుని మహారాణి లాంటి పిల్ల నిన్నే పెళ్లి చేసుకుంటానని వచ్చి నుంచుంటుంది చూడరా. ఏడవకరా. వావ్, హలో హలో హలో. నాకొచ్చిన ఫోన్ నువ్వు అటెండ్ చేస్తే ఆయన మాట్లాడరు. ఏమంటావా? వీడు పోలీస్ వాడైనా మీ నాన్న కదా, ఈ సాలరైట్ వదిలేయి. నీతో ఎన్నిసార్లు చెప్పాను ఆ కార్తీక్ గారితో మాట్లాడకూడదని? ఇక్కడే కావమ్మా, ఓ డైరీలో నోట్ చేసి ఉంచాను. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడకూడదన్నావు, అన్నిసార్లు డైరీలో నోట్ చేసి ఉంచాను. నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. వాడిని పట్టుకుని లోపలేస్తేనే ప్రాబ్లం తీరుతుంది.
నీకేమైనా పిచ్చి పట్టిందా? వదిలేతానే. ఏమయ్యా కరెక్ట్ గా ఫైట్ చేసి ఉంటే మన కాలేజీ ఫైనల్స్ కి వచ్చేది కదా. ఇప్పుడు నీ పేరే కాదు, కాలేజీ పేరు కూడా స్పాయిల్ అయింది. స్టూపిడ్. ఈ స్టూపిడే ఈ కాలేజీకి 3 ఏళ్లుగా ట్రాఫీ తెస్తున్నాడు. కార్తిక్ ఈ కాలేజీ ట్రాఫీలన్నీ నా ప్రియ తర్వాతే. ఏ కార్తిక్ ఎందుకు అలా కొట్టావు? చేయగా పట్టుకున్నాడు. టూ మచ్ యార్. ఏంటో చూపు. ఈ కోపాల తప్పలు ప్రిన్సిపల్ దగ్గర చూపించు, నా దగ్గర వద్దు. ఏంటో నవ్వు? నిన్నే. ఏంటో నవ్వు? నీకేం కాలేదుగా? ఐ లవ్ యూ ప్రియా. లవ్ యూ వెరీ మచ్. గుండె చప్పుడా గుండె చప్పుడా గుండె చప్పుడా గుండె చప్పుడా బలపు గిచ్చుడా బలపు గిచ్చుడా బలపు గిచ్చుడా బలపు గిచ్చుడా గుండె చప్పుడా బలపు గిచ్చుడా గోలగున్నదేలా అది మంటగున్నను సమ్మగున్నదే ఎందు చేత బాల గుండె చప్పుడా బలపు గిచ్చుడా గోలగున్నదేలా అది మంటగున్నను సమ్మగున్నదే ఎందు చేత బాల కౌగిళ్లలో నేడు సంగ్రామమే మన సరసాలతో రోజారంభమే నీ తపనకు తాళం వేసి నే కథకళి ఆడెదనే గుండె చెప్పుడా బలపు గిచ్చుడా గోలగున్నదేలా అది మంటగున్నను సమ్మగున్నది ఎందు చేత బాల గుండె చెప్పుడా బలపు గిచ్చుడా గోలగున్నదేలా అది మంటగున్నను సమ్మగున్నదే ఎందు చేత బాల నీ కనులలో మెరిసెను మెరుపు అది పండిన బలపల్లె నీ పెదవిన విరిసిన ఘాటు గెలుపుకు గురుతల్లే గుండె చెప్పుడా బలపు గిచ్చుడా గోలగున్నదేలా అది మంటగున్నను సమ్మగున్నది ఎందు చేత బాల గుండె చెప్పుడా బలపు గిచ్చుడా గోలగున్నదేలా అది మంటగున్నను సమ్మగున్నదే ఎందు చేత బాల మన ప్రాయాలలో ఉన్న వింతేయది విరి బాణాలు తగిలాక అంటే మరి ఇక విరహాలు మనకేదరా గుండె చెప్పుడా బలపు గిచ్చుడా గోలగున్నదేలా అది మంటగున్నను సమ్మగున్నది ఎందు చేత బాల గుండె చెప్పుడా బలపు గిచ్చుడా గోలగున్నదేలా
చెప్తే అర్థం చేసుకోరా. ఆఫీస్ కు పిలిపించి ఆ డిఎస్పీ నాయుడు గారు మీ నాన్నగారిని నోటుకొచ్చినట్టు తిట్టారట తెలుసా? ఉద్యోగం వదిలేసి వచ్చేయమని చెప్పు. టైప్ చేయడం తెలుసుగా, ఆ సంపాదనతో హ్యాపీగా బతకొచ్చు. ఏంటి వీడి ఉద్దేశం? మంచి కొడుకునే కన్నావు, నాకే బుద్ధి చెప్తున్నాడు. రేయ్, టైప్ కొట్టుకుని బతకక్కర్లేదురా. ఏదో ఒక బిల్డింగ్ లో వాచ్మెన్ ఉద్యోగం చేశానని నేను బతకగలను. చూడు, ఆ డిఎస్పీ మహా కిరాతకుడు. వాడు నిన్నేమైనా చేస్తే మేమేం చేయగలం? నన్నేం చేయలేకే కదా మిమ్మల్ని తిడుతున్నాడు. పెళ్ళైతే అన్ని సర్దుకుంటాలే. రేరే, నువ్వు ఆ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడినా ఆ డిఎస్పీకున్న పవర్ కి డబ్బుకి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి ఒప్పుకోర్రా. ఆయన ఒప్పుకోకపోతే మాకేంటి? రే కార్తీక్, నా మాట వినరా. ఇందులో ఎవరు జోక్యం వద్దు. అమ్మో, నా మొహం చూడడానికి నాకే భయంగా ఉంది. పళ్ళకొచ్చి ఎత్తుగా ఉన్నాయి, 2 ఇంచులు పెరిగాయి. ఇదేరా అందం. అమ్మాయి సన్నగా. ఏంటి చెట్టి అద్దంలో చూసుకుని మురిసిపోతున్నావు? వీక్లీ వీక్లీ ఫేషియల్ చేసుకుంటారు, ఈ వారం చేసుకోలేదు. అందుకే ఫేస్ బ్లాక్ అయింది ఎవరని చూస్తున్నాను. నాన్న ఎలా ఉన్నారు డిఎస్పీ గారు? ఓ ఫోన్ చేసుకోనా? చేసుకోండి చేసుకోండి. హలో. నేనే కార్తీక్. ఏయ్, ఎక్కడున్నావు? నేను అప్పుడే చెప్పాను కదా, అలాగే జరిగింది. మా నాన్న సర్టిఫికెట్స్ అన్ని తీసుకొచ్చి నన్ను విమెన్స్ కాలేజ్ లో చేర్చాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ స్టాప్ పక్క నుంచే మాట్లాడుతున్నాను. ఇకపైన మనం ప్రతిరోజు మీట్ అవ్వడం చాలా కష్టం. విమెన్స్ కాలేజే కదా, నేను వస్తానులే. రా అప్పుడే ఈ కాలేజీ కూడా వద్దని విదేశాలకి పంపడానికి కరెక్ట్ గా ఉంటుంది. అంటే నిన్ను చూడకూడదంటావా? అలా అని నేను అన్నానా? డైలీ మార్నింగ్ నేనే నీకు ఫోన్ చేస్తాను. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నేను ఒక నంబర్ ఇస్తాను. ఆ. ఈ నంబర్ ఇవ్వచ్చా? ఓ ధారాళంగా ఇవ్వండి. ఈ బూత్ పెట్టిందే లవర్స్ కోసం కదా. ప్రపంచంలోనే ఇన్కమింగ్ కాల్స్ వచ్చే ఏకైక బూత్ ఇదే, అది ఫ్రీగా. ఏదైనా మెసేజ్ ఉంటే పాస్ చేయి, అతను నాకు చెప్తాడు. ఇదో ఎస్టీడీ బూత్. ఓనర్ తో మాట్లాడతావా? One second. హలో, అందరూ నన్ను పిలిచేది చంటి చంటి అని, కానీ నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్. నిన్ను నువ్వు ఎలాగైనా పిలుచుకో, ముందు ఫోన్ నెంబర్ ఇవ్వు. 333 బూత్ 8:30 పైన ఖాళీగా ఉంటుంది. మీరు ఏ లవ్ మ్యాటర్ అయినా చెప్పండి, నేను వెంటనే పాస్ చేస్తాను. ఒక మెయిన్ మ్యాటర్, ఈ విషయం డిఎస్పీ గారికి తెలియనివ్వకండి. తెలిస్తే నా షేపులు మార్చేస్తారు. ఆల్రెడీ ఆ భగవంతుడు నా షేపులు మార్చి పంపించాడు. చాలా లవ్లీగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. చంటి, ముందు షాప్ మూసేసి ఎక్కడికైనా పారిపోరా. ఏమా వీరయ్య జైలు నుంచి రిలీజ్ అయ్యాడ్రా. అలాగా? వాడు తినగా నీ కోసం ఎక్కడికి వస్తున్నాడు. బయలుదేరు. వాడు జైలు నుంచి వస్తే నాకేంటి? ఏంట్రా నీ ధైర్యం? ఊళ్ళో అందరూ వాడిని చూసి భయపడుతూ ఉంటే నువ్వే కదా వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలుకి పంపించావు. ఇప్పుడు జైలు నుంచి వచ్చి నేను కొట్టకుండా ఊరికి వదిలిపెడతాడా? లేవరాలే. ఎందుకు భయపడిచేస్తావు? స్నానానికి వెళ్ళి అమ్మాయిని బలాత్కారం చేశాడు, అయ్యో. అది చూసి కూడా చూడండి చెప్పడానికి నేనే బిరికివాడిని కాదు. నువ్వు ధైర్యశాలని ఒప్పుకుంటావు కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. తగిలించు. ఇవి దీనికి కూడా నీకు సహాయం కావాలి. ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? బయలుదేరు. వర్షం కూడా తగ్గిపోయింది చూసావా? మీరన్నా నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీకు 100 ఏళ్ళు, కొంచెం లావయ్యావు. కాఫీ తానా? కూల్ డ్రింక్? వీరయ్య వాడిని కొట్టడం పాపం. వీరయ్య వదిలే. వీరయ్య పాపం చండి. వాడు వదిలే వీరయ్య. వాడిని చేయకు వీరయ్య. వాడిని వదిలే ప్లీజ్. వదిలే అన్నా. చండి.
వీరయ్య వద్దు వీరయ్య, వాడు అవిటివాడు వీరయ్య, వాడిని ఏం చేయకు. ఏదో తెలియక పోలీసులకు చెప్పాడు, ఇక మీద అలా చెప్పడు. వాడిని వదిలేయ్. కొట్టదు లేదన్న, నొప్పిగా ఉంది. నువ్వు చేసింది తప్పే కదా. పాపం అన్న అమ్మాయి, నేనెప్పుడు నిజం చెప్తాను. వాడి చేతులు ఇరిగిపోను, ఎలా కుట్టాడో చూడు. ఒళ్ళంతా పుండైపోయింది. నువ్వు ఏడోకు మంగమ్మ, నాకేం కాలేదు. ఏంటి ఏం కాలేదు? వాడు వచ్చి నిన్ను కొట్టాడు కదా. పోలీసులు నిన్ను అడిగినప్పుడు అలా నన్ను ఎవరు కొట్టాదని ఎందుకు అబద్ధం చెప్పావు? నేనే వీడిని అలా చెప్పమని చెప్పాను. మళ్ళీ ఆ ఎదవతో గొడవ ఎందుకని. కొట్టాలని వచ్చాడు, కొట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి అనవసరంగా సమస్యను కొని తెచ్చుకోవడం దానికి. అంతేగా మంగమ్మ? నిన్నిలా కొట్టడానికి వాడికి మనసు ఎలా ఒప్పిందిరా? అది మంగమ్మ, ఆ? దుబాయ్ నుంచి మీ అబ్బాయి ఫోన్ చేశాడు. ఏమన్నాడు? వచ్చే దీపావళికి లేదా సంక్రాంతికి వస్తానన్నాడు. దీపావళికి వస్తానన్నాడా? రాని రాని, ఎప్పుడొచ్చినా సరే ఈ తల్లిని చూడాలన్న ఆలోచన వచ్చింది చూడు. నాకు కూడా ఈ సెల్ ఫోన్ తీసుకొస్తాను అన్నాడు. నేనే చిచ్చి ఆ దరిద్రం వద్దు అన్నాను. అనవసరంగా మన టెలిఫోన్ పూర్తికి ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకే. అవునా కేశవ, ఆ. నువ్వు కాపడం పెడుతూ ఉండు, ఆ. నేను ఇడ్లీలు పెట్టేసి వస్తాను. తినేసి వెళుదురు గాని. సరే. ఏం బాబు, ఆ? వస్తా అన్నాడా? అవును. రాని రాని, చూసి ఎన్నాళ్ళయిందో. రే, రామ్మోహన్ ఫోన్ చేశాను, ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ అబద్ధాన్ని ఎన్నాళ్ళని చెబుతూ ఉంటావు? రేయ్, నేను ఎవరిని, ఊరు పేరు తెలియని అనాథని. నాకు దెబ్బలు తగిలాయని మంగమ్మ ఎంత బాధపడుతుంది. తన కొడుకు దుబాయ్ వెళ్తారని బాంబేలోనే డబ్బులన్నీ పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ విషయం తనకు తెలిస్తే తట్టుకుంటుందా? నేను బతుకున్నంత వరకు వాడు డబ్బులు పంపడానికి ఇస్తూనే ఉంటాను, వస్తాడని చెప్తూనే ఉంటాను. ఇది నాకు తప్పనిపించడం లేదు. పోలీసు చేయొత్తావా? మక్కిలు ఎరగొడతా. వీరని తీసుకెళ్ళడానికి కేపీఆర్ గారు వచ్చారు. వచ్చేసారా? కేపీఆర్, మీలాంటి పొలిటీషియన్స్ వల్లే క్రిమినల్స్ పెట్టలేకపోతున్నారు. సార్, చంటి రిటర్న్ గా ఏ కంప్లైంట్ ఇవ్వలేదుగా, తను కొట్టలేదు అంటున్నాడు. నా మీదే చేయెత్తాడు చాలదు. వీడిని పిచ్చి కుక్కరు కాల్చినట్టు కాల్చి ఉండాలి. వీరాన్ని తీసుకురమ్మని చెప్పి మినిస్టర్ గారే నన్ను ఇక్కడ పంపించారు. సరే ఉంటాను. 150 ఇదిగో. అయ్యా బాబా, ఫోన్ చేసుకోవాలండి. ఫోనా? ఫోన్ చేయడం తెలుసా? నీకు నేనే హెల్ప్ చేయాలి. నేను చేసుకుంటానండి. చేసుకో. హలో, గోరెంత? 191 ఫర్ 4. ఎందుకు ఎంత? 99 లో అవుటా? వీళ్ళని నమ్మలేకపోతున్నాం. వీళ్ళని నమ్మి పెట్టేలా కట్టిదే. వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఫోన్ పెట్టే. ఎంత అయిందే? ముస్టాల దగ్గర అంతా డబ్బు తీసుకోను. ఇదిగా. ఏంటిదే? ముస్టోడికి ముస్తే వేస్తారు, చెక్ రాసిస్తారా ఏంటి? ఎవరైనా నిన్ను చూసి ముష్టి అడుగుతారా? ఏంటి? రా. నిన్ను? నా మీద హ్యాండ్ ఎత్తుతారా? నిన్ను? కొడుతున్నాడు. అమ్మో, అయ్యో, అయ్యో, వాడిని కొడతావు నువ్వు, వాడిని కొడతావా? వాడు ఎవడో తెలుసా? కష్టపడి సంపాదించి గౌరవంగా బతుకుతున్నాడు. ముష్టి వెధవ నువ్వు వాడిని కొడతావా? ఏయ్, ఏరా, ఆ సంచిలో ఏమున్నారా? ముస్టోడ్ సంచులు ఏముంటాయండి? ఆ. ల్యాప్టాప్, చెక్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డా? వేయింపవులు కష్టపడే మేము ఒక పోస్ట్ కార్డు కొనలేకపోతున్నావు. ముష్టి వాడికి నువ్వు క్రెడిట్ కార్డు మెయింటైన్ చేస్తున్నావురా? చంటి 1000 రూపాయలకి చిల్లరేవా? 1000 రూపాయలు నోటా? మీ సొంత ఊరు శివకాశయా? 1000 రూపాయలు నోటేనా చూడు. 1000 రూపాయల నోటు ఇప్పుడే నా కళ్ళారా చూస్తున్నాను. నువ్వెందుకు లాక్కున్నావు? చేంజ్ చేయడానికంటే 1 2 3 4 5 6 7 8 9 10. థ్యాంక్స్. ఓకే. ముష్టి మహారాజా, Yes. మీరేం చదువుకున్నారు? నాది ఓపెన్ యూనివర్సిటీ. ఓ బిచ్చగాళ్ళ కనిపించే మీలో ఆ. ఓ బిల్ గేట్స్ దాగున్నాడని నేను ఎప్పుడు అర్థం హాయ్. చేస్తాను. నీకు కొంచెం కూడా తెలియలేదురా? వచ్చే కస్టమర్స్ ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియట్లేదే. సార్ ప్లీజ్ కొంచెం బయట రండి. రండి ప్లీజ్. సార్, మీ బర్త్ ప్లేస్ ప్లాట్ఫామ్ అని నాకు కన్ఫర్మ్ గా తెలిసిపోయింది. కానీ మీ రాశి నక్షత్రాలు ఏమిటో కొంచెం చెప్పండి సార్. ఎందుకో? సార్, నేను ఒక మ్యారేజ్ అసెంబ్లర్ని. మీకు ఒక అమ్మాయిని పికప్ చేశాను అనుకోండి, నా బండి కొన్నాళ్ళు పరిగెడుతుంది మీరు ఇచ్చే కమిషన్ తో. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదండి. నాకు అదే మెయిన్ ఇంట్రెస్ట్. ఇవ్వండి. నాకు నా అత్తకు అష్టలక్ష్మి రెడీగా ఉందండి. అష్టలక్ష్మి మీకు వర్కౌట్ కాదండి. మరే? అదిగో ఆ బస్ స్టాప్ లో ఓ సైడ్ గా కూర్చున్నదే కుష్ఠలక్ష్మి. తనైతే మీకు ఐడియల్ గా ఉంటుంది.
తనకి ఐసిఐసి బ్యాంక్ లో అకౌంట్ ఉందండి. ఐసి ఎస్ యూ కెన్ సీ. ఆ క్యారీ బ్యాగ్ నాకు ఇవ్వండి. ఎందుకు మీకు మోత బరువు? రండి వెళ్దాం. హలో నేను కార్తిక్, నీ ప్రియ ఉందా? సార్ ఒక్క నిమిషం సార్. ఎవరిని చూసినా విధి చేస్తున్నావు? నేను కాదు చంటి. ఏంటి? నాయర్ ఏంటండి? ఒక స్పెషల్ టీ. సరే పంపిస్తా. ఆ? తర్వాత వస్తాను. ఇప్పుడే. ఏంటి? కార్తిక్ 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 సార్ ఫోన్. ఏ నిషాల్, I'll just make a call and come. సార్ వస్తున్నారు వస్తున్నారు. ఉదయం నుంచి కార్తిక్ సార్ 4 సార్లు ఫోన్ చేశారు. ఇది 5వ సారి. హలో, నేను నిన్ను చూడాలి. ఇప్పుడా? చూడాలి. ఇంకాసేపట్లో కాలేజ్ బస్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను. హలో. ఏంట్రా? థ్యాంక్ యూ. కాలేజ్ బస్ రావడానికి ఇంకా 20 నిమిషాలు పడుతుంది. మీరు బైక్ తీసుకొని త్వరగా వచ్చేసేయండి. అయ్యో వద్దు. ఊరుకోండి, పొద్దు నుంచి 5 సార్లు చేశారు. మీరు వచ్చేయండి, నేను ఆపుతాను. ఎందుకు ఇలా అబ్బా, ఊరుకోండి. మీరు వెళ్ళి బస్ స్టాండ్ నుంచోండి. మీ ఫ్రెండ్స్ తప్పుగా అనుకుంటారు. నేను వచ్చి పిలుస్తాగా. You? ఏంటిది రాను రాను ఈ కాల పిల్లలకి లవ్ మీద మర్యాద లేకుండా పోయింది. కార్తిక్ గారు ఒకవేళ ఆర్డినరీగా ఉంటారేమో. ఏమైనా నాకంటే అందంగా ఉండుండర్లే. ఏంట్రా ఇది అన్యాయంగా ఉంది? ఒక మనిషి గొరిల్లా ఒక మనీషా కోయిరాల్ని పికప్ చేస్తుంటే ఇక నేను ఈ ఊళ్ళో మ్యారేజ్ అసెంబ్లర్ గా ఉండి ఏం పీకినట్టు? తప్పుగా అనుకోకుండా ఫోన్ వస్తే సైగ చేసుంటాడంతే. అంతే కదా? అయినా నాకు టెన్షన్ గా ఉంది. వెంటనే నేను బారుకి వెళ్ళాలి. నువ్వు తప్పుకో. లోకల్ అయితే ఇక్కడే మాట్లాడు. ఎస్టీడీ అయితే డబ్బాలకు పో. పవన్ కళ్యాణ్, కార్తిక్ సార్, అయ్యో అందంగా ఉన్నప్పుడే అనుకున్నాను సార్. చెయ్యండి సార్, కూర్చోండి. ప్రపంచంలోనే నన్ను పవన్ కళ్యాణ్ అనిపించిన 2వ వ్యక్తి మీరే సార్. ప్రియా. ఇదిగో తీసుకొస్తాను. నేనే బస్ స్టాప్ లో నుంచోమన్నాను. కాలేజ్ బస్ వచ్చినా వెళ్ళొద్దని చెప్పాను. నేను వెళ్ళి పంపిస్తాను. ఎంతసేపైనా మాట్లాడుకోండి. నేను నా కొట్లో ఉన్న ఇడ్లీ వడ బొండా బజ్జి అట్టిపళ్ళు అన్ని తిని లేట్ గా వస్తాను. ఏం సార్ వాడుతున్నారు సార్? కుమ్మకుమలాడుతుంది. ఏం సార్ ఈ కటింగ్ విచిత్రంగా ఉంది. ఫ్యాషనా? 12 వెదవులు మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్ తీయకండి. ప్రియా, కార్ కీ కోసం ఇల్లంతా వెతుకుతున్నారు. మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళు. మీరా? మీరన్నా ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నారు? ఫోన్ చేయాలి. ఒకతను ఐఎస్డీ చేస్తున్నాడు. రండి అలా వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. తిన్నవి చాలేదా? మనలాంటి మగవాళ్ళందరికీ కొట్టుకోవడం కలిసిపోవడం మావలేగా. మీరెవరికి ఫోన్ చేయబోతున్నారు? విషయం చెప్పండి. నేను టకటక వెళ్ళి చెప్పేసి వచ్చేస్తాను. ఎందుకు 1.5 రూపాయలు వేస్ట్ చేసుకుంటారు? ఈ బంతికి ఒక చావనంటుంది. సాయంత్రం నిన్ను మీట్ అవుతానని చెప్పానుగా, అంతలోనే తొందర ఏంటి? ఇదేనా You won. నీ పని అయ్యాక నేను లోకల్ చేసుకోవచ్చా? ఏంటి? కార్తిక్, మీరన్నా వద్దన్నా, ఆవిడ డిఎస్పీ గారు అమ్మాయి. ఓ నాయుడు గారు అమ్మాయా? మీ బాబు స్టేషన్ నాకు ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు నేను నీకు ఇంకోటి ఇస్తాను. వెళ్ళి మీ బాబుతో చెప్పుకో. రేయ్ పోరా. పోలేదంటే అన్నా వద్దన్నా, వదిలేయన్నా. వీడికి సరిపడినట్టుంది. ఇంకో అరగంటలో హాస్పిటల్కి వెళ్తాడు. అయ్యో బస్ వచ్చేసింది. నువ్వు వెళ్ళు ప్రియా. ఎవరది వేరైన అంత ధైర్యంగా కొట్టిపోతున్నాడు? మరి నా మీద చేసుకుంటే ఊరుకుంటారా? బదులకు 2000 ఖర్చు పెట్టి సిటీ నుంచి బైక్ రౌడీని పిలిపించి వాడిని చెత్త కొట్టించాను. చూసావా? పౌరుషంలో నేను బొబ్బిలి పులిని తెలుసా? అవును, ఈ కొట్లో నీ స్పెషల్ టీ అడిగితే సాదా టీ ఇచ్చింది ఎవరు? నేను ఇవ్వాలా? నువ్వు ఇచ్చావా? చంపేస్తాను ఎవరుకున్నారు. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. ఏంటమ్మా ఇది? నీ కళ్ళు కనిపించట్లేదు?
శుభకార్యం కోసం గుడికి వస్తే ఇలా నేలపాలు చేస్తావు? క్షమించండి అమ్మా. కూతురు పెళ్లి కోసం శుభలేఖలు వేయించి మొదటి శుభలేఖ పూజ చేయించడానికి తీసుకొచ్చాను. ఇలా చేసావే? హలో హలో ఉదయభార్ గారా? అవును, మీరు నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంటారు? నాది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ లాంటిది. అలాగా, పెళ్ళైందా? నేను ఇంకా బ్యాచులర్ ని. ఏ పాట కావాలి? పాట తర్వాత వేద్దరు గాని నాతో కాసేపు మాట్లాడండి. వేరే కాల్ వస్తుంది, కట్ చేయండి ప్లీజ్. హలో మీ చీర బ్రహ్మాండంగా ఉంది. అయ్యో అంతలోనే పెట్టేసింది. ఇది షాపే కదా? కాదు, ఇది గుడి, నేను పూజారిని. ప్రియా ఏంటి ఇలా? అన్నయ్యకి ఒంట్లో బాలేదు, మందులు కొలాలి. 200 ఇవ్వండి, తిరిగిచ్చేస్తాను. ప్రియా కాదు, ఇది అడుక్కునే కేసు. కళ్ళు కనిపించావు. బానే నటిస్తున్నావు. ఆగాగు. చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నువ్వే తెలిసిన అమ్మాయిలా ఉన్నావు, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే, నీకు నిజంగా కళ్ళు కనిపించకపోతే ఖచ్చితంగా సాయం చేస్తాను. కానీ ఒక టెస్ట్ పెడతాను. ఒక టెస్ట్ లో పాస్ అయ్యావు. పాస్ అయ్యానా? వెయిట్ చేసి చూడు. నేను అసలు చూడనే లేదుగా. అది చూస్తానుగా నేను. రే అరి విధవా, పట్ట పగలు బజార్లో ఈ పిల్లని ఏం చేస్తున్నావురా? గుడ్డిదాన్ని చెప్పింది నిజమేనా టెస్ట్ చేస్తున్నాను. అవును, ఈయన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఇదిగో. టెస్ట్ చేస్తున్నట్ట టెస్ట్. రే నువ్వు చేసే ఈ పాడు పని వల్ల నీ పళ్ళు దిగబడి పాయిజన్ అయి పాపం ఈ పాప బాల్చి తన్నేసి పరలోకానికి పోతే ఏం చేస్తావురా? ఏమంటున్నారు? వీడి నీకు అబద్ధం చెప్తున్నాడు. ఇతను నన్ను 500 అప్పడిగాడు. ఆ. ఎవరనేసరికి అబద్ధం చెప్తున్నాడు. ఓరి విధవా, ఒక క్షణంలో నన్ను దివాలా కొరించేశావే. నువ్వు ఉమ్మా పెట్టిన విషయం ఈ ఊరంతా చెప్పన్రా. ఎందుకంటే నువ్వు అందగాడివి, మంచివాడివి, ఎంతో తెలివైన వాడివి. ఈ ఊరు సౌకాన్నంతా మోస్తున్న ఆదర్శవంతైన వంటివి. చూపు లేని ఈ అమ్మాయికి నువ్వు ఊదకర్రవి. అంధకారంలో అల్లాడుతున్న నాథలకి నువ్వు దిక్సూసివి. నువ్వు గలగతాలో ఉంటే పేదవాడు నక్కున చేసుకుని తెలుసావని నేను మనం చేసుకుంటున్నాను. హాయ్ మంగ. నువ్వు కూర్చున్నావుటి? ఆడెక్కడా? ఓ చూపులేని అమ్మాయికి దారి చూపిస్తూ వెళ్ళాడు ఈ సంఘసేవకుడు. మెల్లిగా రానిలే. కేశవా, మా అబ్బాయితో మాట్లాడాలని ఉంది. దుబాయ్కు ఫోన్ చేసి ఇవ్వవా? అది దుబాయ్ లో ఇప్పుడు నైట్. మీ వాడు డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. మీ కోడలు మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు వద్దులే. తనతో కూడా మాట్లాడాలని ఆశగా ఉంది. ఫోన్ చేయరా. తప్పదా? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు నొక్కుతున్నావు? దుబాయ్ వరకు వెళ్ళాలి కదా, ఆహా. మాట్లాడు. హలో. అబ్బబ్బా, ఏదో భాషలో మాట్లాడుతున్నారా? అర్థం కాలేదు. నువ్వే చూడు. హలో, ఆ? యూ టెల్. ఐ టెల్. ఆ. ఎయిర్టెల్, ఆర్పిజి, ఆ. నోకియో, ఆ. స్కైసెల్, ఆ. ఎస్కోసెల్, నోబిల్. ఓకే ఓకే. ఏం చెప్పిందిరా నా కోళ్ళు? అదేం లేదు, నీ కోడలు కడుపుతో ఉందా? నిజంగానా? అవునవును. అయ్యో, చాలా సంతోషంగా ఉందిరా. ఇదేనా ఎంతసేపు చెప్పింది? అది ఏంటంటే డాక్టర్ గారు చెప్పారట, ఆ. రాత్రులు ఇలాంటి ఫోన్లు వచ్చాయంటే గర్భస్రావం అవుతుందట. అయ్యో, వద్దు. బిడ్డ పుట్టే వరకు నేను ఫోన్ ఏం చేయను. మంచిది. బాబు, మంచి వార్త చెప్పావు. ఆ. కేశవ, నీకు ఇచ్చే, ఇవ్వడానికి మొత్తం చిల్లర లేదే? మొత్తం సరే, ఇచ్చే. 100 రూపాయలు ఇచ్చుకో. రంగమ్మా, ఆహా. ఈ విషయం కంప్యూటర్ చెప్పా? వాయిస్ కి ఇంత కరెన్సీ వస్తుందా? ఓకే, ఉండని నాయరు, మంచి స్పెషాలిటీ. అలాగే. కరెక్ట్ గా వచ్చేసావే. బాగా అలవాటు అన్నమాట. అన్నయ్య, మందులు తీసుకొచ్చాను. రండి, మీకేగా మందులు? ఇవ్వకోండి, పవర్ఫుల్ మందులు. కూర్చోండి. కూర్చోండి. ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి వచ్చింది. చేతిలో డబ్బులు లేకుండానే మందులు మీ తెస్తాను. చెల్లి చెప్పింది, అందుకే తీసుకొచ్చా. అవసరానికి ఉపయోగపడే డబ్బు రోడ్లో ఉన్న చెత్తతో సమానం అండి. తమరు చంటి పవన్ కళ్యాణ్. ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ జాబ్ లాగా ఎస్టీ బూత్ నడుపుతున్నాను. అదృష్టవంతులు, కూసున్న సాటే 4 డబ్బులు సంపేస్తున్నారు. మమ్మల్ని చూడండి, నాగసాట్లు పడుతున్నాం, అయినా 4 డబ్బులు కళ్ళ చూడటం లేదు. అయ్యయ్యయ్యా, ప్రజల్ని సంతోష పెట్టేవాళ్ళు బాధపడకూడదండి. నన్ను కూడా జమ్ని సర్కస్ లో పిలిచారు. నాకు ఏ ఐటమో తెలియదు అన్నాను. మీరే ఒక పెద్ద ఐటమ్, ప్రతి షోలోనూ 1 రౌండ్ వేయండి చాలు అన్నారు.
కష్టపడకుండా డబ్బు తీసుకోవచ్చా? నేను రాను అనేసాను. మీరు సైకిల్ తొక్కుతూనే అన్ని పనులు చేస్తారని ఊరు వాడు అంటున్నారు. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్పవాళ్ళు అవుతారు. అంత పెద్ద ఆశలేవి లేవు. కట్టపడి 4 డబ్బులు సంపాదించి దీని కళ్ళు ఆపరేషన్ చేయించాలా. తర్వాత నేనేమైనా పర్లా. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. వస్తారండి. వెళ్ళండి. మనూరు తిరునాళ్ళు వస్తుంది. మీరు కాస్త బలంగా తయారవ్వండి. ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. అయ్యా నాకెందుకు టానిక్? తీసుకోండి. వస్తానండి. వస్తాను. చాలా మంచోళ్ళగా ఉన్నాడు. ఏమంటా? తిరుగుతున్న భూమిలోన ఎందరో స్వాములయ్యా, ఎవరైనా ఒక్క స్వామి ఆదుకోగా రారయ్యా. చుట్టూ ఉన్న జనులారా ఈలే వెయ్యన్రా, కాలుతున్న పొట్ట కోసం చిల్లరే వేయండిరా. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే. షాజహాను కట్టాడులే తాజు మహలు ప్రేమకై, ప్రాణమైన ఇస్తానులే మన ప్రేమ కోసమై. తారలనే దూసుకొచ్చి ఇవ్వనా, గొడుగల్లే నీకు నీడనివ్వనా. తామరలే కోసుకొచ్చి ఇవ్వనా, చామంతి బుగ్గ నేను అవ్వనా. గుణమవి గుబురులోన కోకిలమ్మ పాటవే, గుండుమల్లి తోటలోన సన్నజాజి పువ్వువే. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే. పువ్వులాగా నువ్వు ఉంటే తావిలాగా నేనుంటా, మన జంట బలపింట దివ్యలు కబలిలే. ఉన్నమే నీవైతే వెన్నెలేనే నవ్వుతా, మన ప్రేమ వెలుగుతో జగతి నిండాలిలే. నా ప్రేమ మాల కట్టి తీసుకొచ్చి నీ మెడలో వేసి నేను మురియనా. ఓ చలియా నీ మనసును నే గెలువగా ఏమైనా చేస్తానులే. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే. షాజహాన్ కట్టాడులే తాజు మహలు ప్రేమకై, ప్రాణమైన ఇస్తానులే మన ప్రేమ కోసమై. ముందు చూస్తే ఎన్టీఆర్, వెనక చూస్తే ఏఎన్ఆర్, అందనంత ఎత్తు ఉన్న అమితాబ్ బచ్చనులే. ఆటల్లోన పాటల్లోన మెగాస్టారు నేనేలే, అసలుకు నా పేరు పవన్ కళ్యాణులే. పూలంగా వేసుకున్న రామచిలక, పూలాగా నిన్ను నేను చూసుకుంటా. ఓ సఖియా నీ కంటి పాప నేనవన, నీ పాపను నేనవనా. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోను దేవతగా కొలువుండి ఏలవే. షాజహాన్ కట్టాడులే తాజ్ మహల్ ప్రేమకై, ప్రాణమైన ఇస్తానులే మన ప్రేమ కోసమై. ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోను దేవతగా కొలువుండి ఏలవే.
చంటి నిన్ను భారంగా అనుకోడు. ఏం దిగులు పడుకు, అదిగో చంటే వచ్చేసాడు. రా 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 రా. ఏంటి అన్నం తినడానికి కూడా రాలేదు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆలస్యమైతే కొట్లు మూసేస్తారు కదా, అందుకే ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాను. ఏంట్రా కిరాణా సామాన్లు తీసుకొచ్చావు? అన్నీ ఉన్నాయిగా ఇంట్లో. ఉన్నాయి. ఆ, ఇప్పుడు కొత్తగా ఇంకో మనిషి వచ్చి చేరింది కదా. అవునవును, అందుకు తీసుకొచ్చావా? ఏంట్రా పువ్వులను చీర తీసుకొచ్చావు? ఈ వయసులో నాకు బాగుంటుందా? ఆ, 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 కమలా, నీకోసం చీరలు అవి తీసుకొచ్చాడు చంటి. ఇవన్నీ నీకు, ఈ చీరలన్నీ నాకు. ఈ బార్డర్ చీర మాత్రం ఇవ్వను. దుబాయ్ నుంచి మీ అబ్బాయి డబ్బులు పంపాడు. పంపించాడా? నా బిడ్డమ్మా. ఆ, కమలా, నేను ఎదురుగా ఉన్న బంగ్లాలో ఉంటాను. నీకు నన్ను చూడాలనిపిస్తే ఏంటి? అదే నీకు బోర్ కొడితే చంటి అని పిలు, చక్కగా వచ్చేస్తాను. మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. గుడ్ డే. చూడు చూడు, సంతోషం చూడు. ఏంట్రా అది? నీ నేడ్రా, దాన్ని చూసి భయపడుతున్నావు. అది మరీ చండాలంగా ఉంటేను. నేడంటే అలాగే ఉంటది. నువ్వు రామ్మా, లోపలికి వెళ్దాం రా. ఛీ, రాను నా నేడు ఎంత భయంకరంగా ఉంటుందేంటి, జూరాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా. రేపటి నుంచి నా నడక స్టైల్ మార్చాలి. ఛీ, తు, తు, అమ్మో. కట్న కానుకలు ఏమిస్తున్నారో ముందుగానే చెప్తే బాగుంటుంది అన్నయ్య గారు. నాయుడు గారు సంపాదించిన ఆస్తంతా పాపకే, అందువల్ల పెళ్లి వైభవంగానే జరిపిస్తారు. ప్రియా, టైం అయింది. ఏంటి బామ్మ, ఆ సోడా బుడ్డికి నమస్కారం పెట్టి బూస్టర్ బజ్జీలు ఇవ్వాలా? నా వల్ల కాదు. ఏయ్, అది నా పని కాదు, మీ నాన్నగారి పని. అవును, ఎక్కడా నీ లవర్ ఇంకా రాలేదు? బయలుదేరి 15 నిమిషాలు అయిందన్నాడు. ఓ, ఓల్డ్ బైక్ లో వస్తున్నాడా? అదే అదే. వచ్చేసాడు వచ్చేసాడు. ప్రియా, ప్రియా. అయ్యయ్యో, ఏమిటి కార్తీక్, తాంబూలాలు మార్చుకునే టైంకి సడన్ గా వచ్చి నుంచున్నావు? నువ్వు ప్రియా ఒకరినొకరు లవ్ చేసుకున్నట్టు తెలిస్తే ఈ అబ్బాయి దాని మెళ్ళో తాళి కడతాడా? అమ్మా. ఆ? ఇలా చూడు, నువ్వు లవ్ చేసే అమ్మాయి జీవితం బాగుండాలని నువ్వు కోరుకోవాలి కదా. పో 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 పో, బయటి పో బయటి పో. బయటికి. ఇలాంటి బెదిరింపులన్నీ మీ పని వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఏంటి, అతను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? తెలీదా? ఈ ఊరందరికీ తెలుసు నాకు కాబోయే భార్య అని. ఇవన్నీ తీసుకొని బయటికి వెళ్ళండి. ఏమిటండి ఇది? మీదెంతో గౌరవమైన కుటుంబం అన్నారు, ఇలాంటి చెడు నడతగల అమ్మాయిని మా అబ్బాయి కట్టుబెట్టాలని చూసారా? ఓకే, తర్వాత ఫోన్ చేస్తాను. సార్, మీ అబ్బాయిని రేపు. సార్. మా అబ్బాయిని వదిలిపెట్టండి అని అనడానికి రాలేదు, వదిలిపెట్టొద్దు అని చెప్పడానికి వచ్చాను. మీ మనసుకి ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి సార్. కార్తిక్ మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో తోయాలని చూస్తున్నారు. నేను అతను లవ్ చేస్తున్న విషయం కోర్టులో చెప్పాల్సి వస్తుంది. ఏంటి, చెప్పాలా? ఏయ్, వాడిని తీసిపోయా. బాగా దండం పెట్టుకున్నావా? కూర్చో. అక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ. కూర్చో, మెల్లగా. నీ ముందుందే అదే ఫోను, ముట్టుకొని చూడు. ఇక్కడికి ఫోన్ చేయడానికి వచ్చేవాళ్ళు కొందరు వాళ్ళే ఫోన్ చేసుకుంటారు, కొంతమందికి ఫోన్ చేయడమే తెలియదు. అప్పుడేం చేయాలి? ముందు ఫోన్ చేయడం నేర్చుకుని తర్వాత వచ్చి ఫోన్ చేయండి అని చెప్పాను. కోపం ముంచేలా ఉన్నావే, వాళ్ళకి మనమే ఫోన్ చేసి ఇవ్వాలి. ఫోన్ ఎలా చేయాలో నేర్పించనా? కమలా, నేను నీ చెయ్యి తాకొచ్చా? ఒక ఎస్టీడీ బూత్ రన్ చేయడానికి మాక్సిమం క్వాలిఫికేషన్ చూపుడు వేలుంటే చాలు. నెంబర్లు ఎలా నొక్కాలో నేర్పించరా? ఇవే బటన్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ఉండదు 0. ఇప్పుడు 5 పైన మచ్చలాగా ఒక గుర్తుంటుంది, దాని చుట్టూనే అన్ని నెంబర్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఫర్ బ్లైండ్స్. ఫోన్ చేయాలంటే రిసీవర్ తీసి చెవి దగ్గర ఉంచుకోవాలి. తుమ్మిద పూ చుట్టూ తిరిగేప్పుడు జుమ్ అని శబ్దం వస్తుందే, అది వినిపిస్తుందా? అవును. అదే డైల్ టోన్. ఆ తర్వాత నెంబర్ వేయాలి. నోటికి వచ్చిన ఏదో ఒక నెంబర్ వేద్దాం. 2 1 2 1 2 1 2. రింగ్ అవుతుందా? ఎవరైనా ఫోన్ చేసి హలో అన్నారంటే కొంచెం వెయిట్ చేయండి అని ఇచ్చేయాలి. ఏమనాలి? కొంచెం వెయిట్ చెయ్యండి. కొంచెం వెయిట్ చేయండి. ఇటు ఇటు. హలో, ఎవరు మాట్లాడేది?
నేను త్రిషని మాట్లాడుతున్నాను, నువ్వెవడ్రా? త్రిషానా? నేను పవన్ కళ్యాణ్. ఏ పవన్ కళ్యాణ్? చంటి. ఫోన్ లో యూ టీచింగా? పోలీసులకు ఫోన్ చేసి నేను ఇప్పుడే లోపలికి తెస్తాను. థ్యాంక్ యూ. ఎవరు? సినిమా నటి త్రిష. నాతో మాట్లాడకపోతే తనకు నిద్రే పట్టదు. ఏదో నెంబర్ అని డయల్ చేస్తే తనకు వెళ్ళిపోయింది. ఇంకేమైనా నేర్చుకోమంటారా? మంచి టైం దాటిపోయింది, రేపు నేర్చుకుందులే. రే చంటి, చంటి. ఎవరు? కేశవన్నయ్య. ఆయన టౌన్కి వెళ్ళున్నారు. ఏంటి విషయం? ఏం లేదు, వాడికో మంచి సంబంధం వచ్చింది. ఇంట్లో ఉంటే తీసుకెళ్లి చూపిద్దామని. ఏంటి కమలా, మొహం అలా డల్ అయ్యింది? ఏం లేదన్నా. ఆ ఏం లేదు, ఏ అమ్మాయినైనా చూడాలంటే చంటి ఎంతో ఖుషిగా బయలుదేరతాడు. కానీ ఓ 10 రోజులుగా ఏం కమలా, నువ్వు వచ్చావు 10 రోజులు అవలా? ఈ మధ్య 10 రోజులుగా వాడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. రాని అటు ఇటు తేల్చేస్తాను. ఏంట్రా నువ్వు తెచ్చేది? చంటి, కమలా నువ్వు ఉండు. ఎరా నేను లేనప్పుడు కమలతో ఏంట్రా వాగుతున్నావు? రాచండి, కాకినాడలో సంబంధం ఉంది, చూసొద్దాం. రే కాకినాడ లేదు, గోకినాడ లేదు. నేను ఇటువైపు రావద్దని చెప్పానా? ఓరా ఇక్కడి నుంచి. వెళ్తానులేరా, అయినా ఏం జరుగుతుందో చూస్తున్నాను కదా. మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు, అంతే కదా? ఏం కూసావురా? అయ్యో అమ్మో, చంపేస్తున్నాడు. నేను కమల పెళ్లి చేసుకోబోతున్నావా? ఈ పనితో నీ తల పగలు కొడతాను చూడు. అయ్యో చచ్చాను బాబోయ్. కమల ఇటువైపు రాకు. వీడి సంబంధే వదలను. వీడు నిజం చెప్పినా వదిలేసావాన్ని లేనిపోయి కల్పించేస్తున్నాడు. నిజమే చెప్తున్నాడు. కమలా, చాలా థ్యాంక్స్. కమలా నువ్వు చెప్పావు, వాడిని వదిలేశాను. లేదంటే వాడిని. మీకు అసలు ఇంత కోపం రాకూడదండి. నా వల్ల కావట్లేదు కమలా. 2 రోజులకు ఒకసారి ఎవరినైనా కింద పడేసి తొక్కేయకపోతే నాకు నిద్రే పట్టనంటోంది. ఇలాగే అలవాటు అయిపోయింది. నన్ను ఏం చేయమంటావు చెప్పు. అంటే రావమ్మా. నే దూరం నుంచి వస్తుంటే కేసు ఏడు వినిపించింది. అక్కడాడు నేను కొట్టిన కొట్టడికి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఏడుస్తూ పోయాడా? ఏదో జరుగుంటుంది. సరే వదిలే. రేపు మన ఊరు ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నడుస్తుందంట. పుట్టుగుడ్డు వాళ్ళకు కూడా చూపు వస్తుందంట. మన కమలం తీసుకెళ్లి చూపిద్దామా? రేపే కదా, మరి తప్పకుండా వెళ్తున్నావు. అవును. ఏ కమలా? ఆ నవ్వు చూడు. అయ్యో, అమెరికాలో 4 రోజుల నుంచి 2 ప్రేమ జంటలు వదలకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు. అయ్యా ఏ కమలా, పళ్ళు తోకోకుండా స్నానం చేయకుండా ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారు? సార్, ఇక్కడ ఇలా అసభ్యంగా మాట్లాడకూడదు. సరే గిన్నిస్ రికార్డ్ అంటున్నారు, ఇవిడ అసభ్యం అంటుంది. సంటి డాక్టర్ ఏం చెప్పారు? ఆపరేషన్ చేస్తే కమలకు చూపు వస్తుందట. ఓరు దేవుడా, ఆపరేషనా? భయపడాల్సిందేం లేదు. కమల కళ్ళు తీసేసి వేరే వాళ్ళ కళ్ళు పెడితే తప్పని చూపు వచ్చేస్తుంది. ఇంతేనా? చూడు చూడు, చూపు వచ్చేస్తున్నారు కానీ కమల మొహంలో సంతోషం చూడు. ఉండదా మరి? ఏరో చంటి, ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుందిగా. ఉచిత వైద్యం అంటున్నారు, కానీ ఆపరేషన్ చేసేటప్పుడు సగం ఖర్చు మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖర్చు ఖర్చు గురించి ఎవరు మాట్లాడదు. 24 గంటలు కొట్టు తెరిచిపెట్టి సంపాదిద్దాం. ఇక విత్ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ లేదు. రాంగ్ కాల్, జంప్ కాల్, ఏ బూత్ లో కాల్ పెట్టే డబ్బులు ఇవ్వాల్సిందే. వస్తాను కమలా, వెళ్ళొస్తాను. బోర్ కొడితే పాటలు విను. ఓకే? రేడియోనా? బోర్ కొట్టే సైలెంట్ గా ఉండు. ఏ పాట బానే ఉందిగా. పాట బాగానే ఉంది. వాడిది సింహరాశి, ఒంటంటే పడదు. చిన్నప్పుడు క్యామెల్ జామెట్రీ బాక్స్ కూడా ముట్టుకోలేదు. దాని మీద ఒంటుంటుంది కదా. సార్ చెప్పండి సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు చాలా పనులున్నాయి సార్. రేయ్ కొట్టుకు లీవ్ ఇచ్చేసి ఏంట్రా హాస్పిటల్ ముందు కిడ్నీ బ్రోకర్లా తిరుగుతున్నావు? సార్ అది నా పర్సనల్ మ్యాటర్ సార్. ఇప్పుడు ఎక్కడికని చెప్పలేదు, నేను ఎక్కడికి దూకేస్తాను. నేను ప్రియా పెళ్లి చేసుకున్నా. ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నా. ఏమంటున్నారు సార్? నాకంటే 2 స్టెప్లు అడ్వాన్స్ గా ఉన్నారే. మొత్తానికి సమస్య తీరింది. ఆ బస్ స్టాండ్ దగ్గర నన్ను దింపేయండి సార్, అడ్డించటే పారిపోతాను. రేయ్ నువ్వేరా హెల్ప్ చేయాలి. అలా అన్నారు, బాగుంది. హనుమంతుడు లేని రామాయణమా? మీ సమస్య ఏంటో చెప్పండి, అది తీర్చే బాధ్యత నాది. ఇక్కడ కార్తీక్, మీరేగా ఆయన మీ ఇంటి వైపు రావద్దన్నారు. అందుకే కొండ కింద నుంచి అన్నారు. అక్కడికి రోడ్డు మీద నుంచి వెళ్ళలేం, అడవి లోపల నుంచే వెళ్ళాలి. మీకేం భయం లేదుగా? నాకేంటి భయం? నేను డిఎస్పీ కూతుర్ని. సరే గాని నాలాగే ఒక అమ్మాయి ఉందన్నావుగా, ఎక్కడుంది? మీరు ఈ ఊరి నుంచే వెళ్ళిపోతున్నారుగా, ఎలా చూపించరు? నెక్స్ట్ టైం మీరు వస్తారుగా. ఏమండి ఆగండి, నేను వస్తున్నాను. ఏమీ ఆశించకుండా నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు. డోంట్ వరీ.
దేవుడు నీకు మేలు చేస్తాడులే. ఆల్రెడీ వీపీ మీద మూట పెట్టి మెయిల్ చేశాడు, ఇంకా మెయిల్ చేశాడంటే తట్టుకోలేను. సారీ సారీ, ఇదంతా సోషల్ సర్వీస్ కు చేస్తున్నావు కదా. ఓకే, మా నాన్న నా గురించి అడిగితే ఏం చెప్తావు? అసలు నో తెరాను. కరెక్ట్, కానీ కొడితే కొడతారా? పోలీస్ వాళ్ళ చేత నీ కొట్టిని ధ్వంసం చేస్తే ఏం చేస్తావు? కొట్టిని ధ్వంసం చేస్తారా? అవును, పోలీస్ వాడు కదా. నీ మీద తప్పుడు కేసు పెట్టి నిన్ను 100 ఏళ్ళు జైల్లో పెట్టిస్తే? 100 ఏళ్ళా? అవును. ఇవ్వ తల్లి, ఈ ఆటకు నేను రావడం లేదు. కార్తీక్ సార్ వెయిట్ చేస్తుంటారు, నువ్వు వెళ్ళి లవ్ చేస్తుండు, నేను తర్వాత వస్తాను. బాయ్. నాయుడుగారమ్మాయి, ఏంటమ్ముడు ఈ టైంలో ఇక్కడ? నీ లవ్వర్ ఆ రోజు కొట్టింది ఇంకా నొప్పిగా ఉంది. ఓ ముద్దిస్తావా? నయమైపోతుంది. ప్రియా, 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 ప్రియా. ప్రియా, 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 ప్రియా. అయ్యో. ప్రియా, ప్రియా. నువ్వా? ప్రియా, ప్రియా. ప్రియా. ఏయ్! ఇక్కడ జరిగింది నువ్వేది చూడలేదు. చూసినట్టు ఎవరితో చెప్పేవో నిన్ను చంపేస్తాను. 3, 2, 1, 0 షూట్. చూసావా కేశవా, 25 ఏళ్ల సర్వీస్ లో నా కొట్టు పుట్టు విరిగిపడిన చరిత్రే లేదు. అవును, ఇదో పెద్ద అగ్ని పృథ్వీ లాంటి మిసైల్. ఇది కింద పడిపోలేదని అబ్దుల్ కలాం లా సంబరపడిపోతున్నాడు. అన్నా, ఆ, అబ్దుల్ కలాం ఎవరన్నా? హ? మన ఊరు కొత్తగా వచ్చాడా? ఊరి పిచ్చి విధవా, మన దేశ రాష్ట్రపతి పేరు కూడా తెలియకుండా బతుకుతున్నావట్రా. నువ్వేం దేశ పౌరుడిరా? ఆయన మన దేశం కోసం ఎన్నో మిసైల్స్ ని పైకి పంపించారా. నువ్వు ఇంతవరకు ఏం పంపించావరా? నా కడుపులకు కోటర్ పంపించానా? చెప్పుద గుద్ది. రేయ్,
ఊరికి పెద్ద మనిషిని కొడతావేంటి? నువ్వు పెద్ద మనిషి ఏంట్రా? ఎక్కడో ఊసిపోయి నాసిరకం సరుకు కొట్టొచ్చావు. కంపు భరించలేకపోతున్నాను. ఇక్కడి నుంచి పోరా. ఛే, అందుకే పోరా. ఇలాంటి చిన్న హోటల్స్ నేను రాను. ఇక్కడికి రాకపోతే 5 స్టార్ హోటల్కి వెళ్తావా? అక్కడికి వెళ్ళి ఎంగ్లాబ్ లేరుకోరా. పోరా. అనవసరంగా కస్టమర్ని డిస్టర్బ్ చేయకు. వాడు కస్టమరా? నా నూరు అసలే మంచిది కాదు. ఏమా ఏంటి నా పుట్టు గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు? పుట్టు గురించి నాకు తెలియదండి, 2 బిట్టి సినిమాలో నటించా. పొయ్యికో. చూడబాయ్, ఫ్యామిలీ గర్ల్ ని క్వశ్చన్ చేయకూడదు. ఇది ఫ్యామిలీ గర్లా? ఎన్ని ఫ్యామిలీస్ ని ముంచి నీ దగ్గర తేలిందో. అది వదిలేవయ్యా. ఆ డిఎస్పీ నాయుడు గారు అమ్మాయి చచ్చింది కదా, ఎలా పోయింది? ఇది తినుంటుంది. జోకులు వద్దయ్యా, మ్. అచ్చానంటున్నారే. డిఎస్పీ కూతున్న కార్తీక చంపుంటాడు. అందుకే పోలీసులు అతను అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆడే చంపుంటాడు. ఏయ్, ఎందుకు కేకలేస్తావు? ఇవన్నీ ఏమి చూసావా? ఇవే నీ కళ్ళకి కనపడడం లేదు. హత్య కళ్ళారా చూసినట్టుగా అది చెబుతున్నావే. కాదు కేశవ, ఆ. కార్తీక్ ఆ అమ్మాయిని ఖర్చులకు డబ్బు తీసుకురమ్మని ఉంటాడు. ఆ. ఆ అమ్మాయి తీసుకెళ్ళి ఉండదు. ఆ. ఆ కోపంతో చంపేసి ఉంటాడు. నీకెలా తెలుసు? ఊహించి చెప్తున్నాను. అలాగా? అయితే నీ పెళ్ళానికి మీ వీధిలో పాలు పోసే పాలవాడికి పికప్ పట్ట కదా? ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నువ్వు చూసావా? నువ్వు మాత్రం చూసావా? ఇది కూడా ఊహేనయ్యా? మాట్లాడలేదు. అవును, నువ్వు మాట్లాడి నక్సలైట్ల సమస్య తీర్చేస్తావా? పోరా. పెదరాయిల్లాగా అన్ని కోణాల నుంచి విచారిస్తేనే కదా నిజం బయటకు వచ్చేది. అది నీలాంటి బుర్ర మీద బొచ్చు లేనోడు చెప్పకూడదు. వీడు పెద్ద సిబిఐ ఆఫీసరు, లోపల దూరి నిజమేంటో బయటికి లాగేస్తాడు. ఇలా చూడండి, మీరు మాట్లాడింది పోలీసులు కనుక విన్నారో ఆ బైక్ కుర్రాన్ని 10 ఏళ్లు తక్కువ కాకుండా జైల్లో పెడతారు. జాగ్రత్త. తప్పు చేసిన వాడు జైలుకి వెళ్లాల్సిందే కదయ్యా. ఏంటి నాయరు అలా మాట్లాడతావు? అతను తప్పు చేశాడో లేదో ఎవరికీ తెలియదు. పోలీసులు పట్టుకెళ్లారు అంతే. కానీ ఇలాంటి అనుమానపు కేసులో పోలీసులు ఒకనే పట్టుకెళ్లారు అంటే వాడి పని అయిపోయినట్టే. వాడు ఈ లోకంలో ఉన్న అన్ని చిత్రహింసల్ని అనుభవించి ఒళ్ళంతా హోనమై జీవోత్సవంలో బయటకు వస్తాడు. నేను చెప్పిందంతా నిజం సార్. నేనే సార్ ప్రియని మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాను. వాళ్ళిద్దరూ ఎటైనా వెళ్ళి సంతోషంగా ఉంటారని సార్ అలా చేశాను. ఆ పెద్ద బీరాగాడు అన్యాయంగా ప్రియని చంపేశాడు. నేను చూశాను సార్. ఈయనసారి ఎక్కడైనా చెప్తాను, నన్ను వాడు చంపినా పర్వాలేదు. కార్తీక్ సార్ చాలా మంచివారు సార్. ఆయన వదిలేండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. మ్మ్. ఒరే చిలకముక్కు, ఇమ్మీడియట్ గా 2 కాఫీలు పార్సల్ చేయించుకో. మనం అనకాపల్లి వరకు వెళ్తున్నాం. అలాగేనా? మిస్టర్ కేశవరావు. ఎస్, నేనే కేశవరావుని. ఏం కావాలి? సార్, నా జాతకం ఇచ్చి వెళ్దామని వచ్చాను. అలాగా? పదండి, మీ ఆఫీసులో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు నిలబడి ఉన్నది నా ఆఫీస్ రిసెప్షన్ లోనే. మరి మీ ఆఫీస్? ఇదే నా ఆఫీస్. ఓ. చెప్పండి. ఓకే సార్. ఆ, నా పేరు మహేష్ సార్. అచ్చమైన తెలుగు పేరు. రోహిణి నక్షత్రం, చక్కని నక్షత్రం. వృషభ రాశి, అద్భుతమైన రాశి. కర్కాటక లగ్నం. అరెరెరెరె. నేను ఒంటరివాడిని సార్. ఏ మిగతా వాళ్ళంతా చచ్చిపోయారా? సార్, మా కుటుంబానికి నేను ఒక్కనే ఓ, చెప్తాను. ఐఎమ్ సారీ. ఆ. మిస్టర్ మహేష్, Yes, sir. మీరేం చదువుకున్నారు? నేను బిఎస్సి గ్రాడ్యుయేట్ సార్. చక్కని చదువు. సెల్ ఫోన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అవుట్ గోయింగ్ ఫ్రీ. పిఎఫ్ అవి ఇవి పోగా నెలకి 10,000 రూపాయలు చేతికి వస్తాయి సార్. 10,000 చేతికి వస్తాయా? అవును సార్. చాలా మంచి ఉద్యోగం మహేష్ గారు. అవును సార్. మిస్టర్ Yes, మహేష్, sir. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? తులారాశి, ఆ, స్వాతి నక్షత్రం, శబాష్. హైట్ వచ్చి 5.6 ఉండొచ్చు సార్. ఓ, మీ హైట్ కి తగ్గట్టు ఉండాలి. కరెక్ట్ సార్. ఆ, +2 చదివింటే చాలు. సింపుల్ గా ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నా. అవును సార్.
పెద్దవాళ్ళని గౌరవించాలి, మ్. అణకువగా ఉండాలి, మ్. ముఖ్యంగా నన్ను అర్థం చేసుకొని నడుచుకోవాలి. డోంట్ వరీ మిస్టర్ మహేష్. ఆ. పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చేలా ఎంతో అణకువగా మిమ్మల్ని అర్థం చేసుకుని సార్, ఒక నడుచుకునే- ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? సార్. నాకు లాస్ట్ మంత్ ఏం లాడ్స్ అని వదిలిపోయింది ఓ సార్. నాకు చూసే అమ్మాయి కూడా ఆ. అలాంటిదే కనుక అయి ఉంటే ఆ. ఇట్ విల్ బి బెటర్ ఫర్ మీ. డోంట్ వరీ మిస్టర్ మహేష్. సార్. శుక్రదశ గాని గురుదశ గాని నడుస్తున్న అమ్మాయిని మీకోసం చూస్తాను. ఓకే సార్. మిస్టర్ మహేష్, సార్. మీ సైడ్ నుంచి ఆ అమ్మాయికి ఏమిస్తారు? ఏముంది సార్, మాక్సిమం ఇస్తే ఆ. ఒక గంటకి ఆ. 1500 ఇవ్వగలను. ఒక గంటకా? మీ కమిషన్ వేరే సార్. 1500? రూమ్ నేనే బుక్ చేసుకుంటాను. రూమ్ బుక్ చేస్తావా? పోలీస్ రైడ్ చేస్తే మీరు చూసుకోండి. పోలీసు రైడా? మీరు ఆ టైప్ బ్రోకరే కదా అంకుల్. అంకులా? రేయ్, నన్ను చూస్తుంటే నీకు ఆ టైప్ లో కనిపిస్తున్నానా? అదీగాక నీకు తులారాశి, స్వాతి నక్షత్రం, ఆ. 5.6 అడుగుల అమ్మాయి కావాలట్రా? 5.5 ఐ విల్ మేనేజ్. ఆ, నీకు ఏలినాటి శని పోయిందని ఎవరు చెప్పారా? జ్యోతిషులు ఉన్ని కృష్ణన్. ఏ కృష్ణ? ఉన్ని కృష్ణన్. ఏంటి? ఉన్ని 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 అనేది మీ నోట్లో దూరదా సార్? రే, నోట్లో దూరుతుందో లేదో, ఇప్పుడు నా చేతి దెబ్బ నీ ఒంట్లో దూరుతుంది. వాడు ఉల్లి కృష్ణన్ కాదురా, వేస్ట్ కృష్ణన్. అమ్మో! కన్నులతో చూసేది రే, రే. ఆగరా, ఏంటి పొద్దున్నే కొట్టు కూడా తెరవకుండా ఎక్కడికి బయలుదేరావు? కమలకి ఈరోజు కన్ను ఆపరేషన్ కదా, సాయంత్రంలోగా డబ్బులు కట్టాలన్నారు. అక్కడ ఇక్కడ వెప్పలాడి డబ్బు రెడీ చేశారుగా. ఆ విషయం అలా ఉంచు. నిన్ను ఎన్ని చోట్లకు పిల్లని చూడడానికి తీసుకెళ్లాను, కనీసం ఒక్క పిల్లకైనా నువ్వు నచ్చావా? కానీ కమలకి నువ్వు నచ్చావురా. ఎందుకు తెలుసా? తనకి చూపు లేకపోవడం వల్ల. చూడు, ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఆలకించి నీ స్వభావం నచ్చడంతో నువ్వంటే ఇష్టపడుతోంది. రేపు ఆపరేషన్ జరిగి చూపు వచ్చిందే అనుకో, ఆ తర్వాత కూడా నిన్ను ఇష్టపడుతుంది అనుకుంటున్నావా? నాకు నమ్మకం లేచంటే. ఏంట్రా వీడే ఇలా మాట్లాడుతున్నాడని నన్ను తప్పుగా అనుకోకో. ఏదో నా మనసుకు తోచింది చెప్పాను. ఈ ఆపరేషన్ వల్ల తనకి చూపు రావచ్చేమో, కానీ నువ్వు ఆశించిన జీవితం నీకు దక్కుతుందట్రా. చంటి, తనకు చూపు లేకుండా బతకడం అలవాటైంది, కానీ నువ్వు తను లేకుండా బతకలేవన్న సంగతి నాకు తెలుసురా. అందుకే చెబుతున్నాను, కమలకు ఆపరేషన్ వద్దురా. నేను అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఇప్పుడు ఎలా వద్దని చెప్పడం ఆలోచిస్తున్నావా? దాని గురించి నువ్వేం దిగులు పడకు. ఆ విషయం నాకు వదిలే. ఆసుపత్రికి కదా వెళ్తున్నావు, నేను వస్తాను, పద. అరే పదరా, వెళ్దాం, పద పదరా. ఇదిగో తిను. మంగమ్మ. చంటి, ఆ, రా చంటి. ఇప్పుడే డాక్టర్ వచ్చి నిన్ను అడిగెళ్ళారు. ఆ. డబ్బు కట్టాలంటగా. అవును, దానికోసమే అక్కడ ఇక్కడ తిరిగి అల్లాడుతున్నాడు వీడు. అందుకే కొంచెం లేట్ డబ్బు అయింది. దొరికింది కదా. ఎక్కడ మంగమ్మ? రూపాయా 2 రూపాయల? 60,000 రూపాయలు. ఆ. ఓ తిక్క విధవా, కావాలంటే 30,000 రూపాయలు ఇస్తాను, ఒక సైడ్ మాత్రం ఓపెన్ చేయించుకుంటారా అన్నాడు. నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఎరా, ఒక సైడ్ మాత్రం ఓపెన్ చేసుకోవడానికి అది ఏమైనా వైన్ షాప్ షట్రా అని తిట్టేశాను. పాపం చంటిగాడు డబ్బు దొరకలేదని చాలా ఫీల్ అవుతున్నాడు. ఆ, డబ్బు ఇస్తామని చెప్పిన వాళ్ళంతా చివరి క్షణంలో చేతులెత్తేశారు. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక సంకోచపడుతున్నాడు చంటి. పర్వాలేదు మంగమ్మ, నేను ఈ ఆపరేషన్ ఒప్పుకున్నది నాకు చూపు వచ్చి ఈ ప్రపంచాన్ని చూసి సంతోషించాలనేం కాదు, నా కోసం ఇంత కష్టపడే మీ అందరి ముఖాలు చూడాలని. నాకు ఆ అదృష్టం లేదు. మంగమ్మ, ఆ. నేను డాక్టర్ని కలిసి కమలకి ఇప్పుడు ఆపరేషన్ అవుతుంది ఆ. చెప్పేసి వస్తాను. నువ్వన్నీ ప్యాకప్ చేసి ఉంచు. రాచంటే వెళ్దాం రా. రాచంటే వెళ్దాం రా. మేము వెళ్ళి వస్తాం. రారా. కమల, కమల, నువ్వేం దిగులు పడకు. ఈ డబ్బు చంటికో లెక్కలోది కాదు. అవును, కావాలంటే చూడు, ఒకే నెలలో డబ్బు కట్టి నీకు ఆపరేషన్ చేయించి చూపు వచ్చేలా చేస్తాడు. ఆ, మంగమ్మ, మనం వెళ్ళిపోదాం. నమస్కారం. ఏమిటి చంటి, ఆపరేషన్ ఫీజు కట్టేశారా? ఆపరేషన్ వద్దు డాక్టర్, ఎందుకంటే మీరు 60,000 కట్టమన్నారు. మాకు కొంచెం అమౌంట్ తగ్గింది. ఎంత తగ్గింది? 58,000 తగ్గింది. లేదు డాక్టర్, 60,000 తీసుకొచ్చాను. అయితే తీసుకెళ్లి కౌంటర్ లో కట్టేసండి. సరే డాక్టర్. ఎనీథింగ్ ఎల్స్? డాక్టర్, మీరు చేసే ఆపరేషన్స్ అన్ని సక్సెస్ అవుతాయా, లేక 1-2 మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? నో, అలాంటి ఛాన్సే లేదు. నేను ఇంతవరకు ఫెయిల్ కాలేదు. మీరు విస్కీ కొడితే ఆపరేషన్ చేసేటప్పుడు చేతులు వణకొచ్చు కదా. వాట్? వాళ్ళిద్దరిని కలపాలని నేను చూస్తున్నాను, విడదీయాలని మీరు చూస్తున్నారు. ఈ బుర్రతో డాక్టర్ ఎలా అయ్యారు? Useless fellow. వస్తానా? కట్టేసావా?
నేను చిలక్కి చెప్పినట్టు చెప్పినా నువ్వు ఇలా చేసావేంట్రా? నువ్వు చెప్పినట్టు డబ్బులు దొరకకున్నా పర్వాలేదు, డబ్బులు చేతిలో ఉంచుకొని దొరకలేదు నేను అబద్ధం చెప్పలేను కేశవ. తనకి చూపు రాదన్న వేదన కంటే మనందరినీ చూడలేకపోతున్నానన్న బాధ తనకి ఎక్కువగా ఉంది. అది కాదు, చూపొచ్చి తను నిన్ను చూసిందంటే ఏం జరుగుతుందో చెప్పాను కదా. ఏమవుతుంది, నేను తనకు నచ్చను అంతేగా. పర్వాలేదు, నన్ను తను అసహించుకున్నా సరే నాకు నా జీవితం కంటే తన చూపేరా ముఖ్యం. నా స్వార్థం కోసం జీవితంతో తన్ని గుడ్డిదానిగానే ఉంచాలనుకుంటే నేనేం మనిషినిరా? ఒకే ఒక జన్మను చూసాం, అదే వరం కాదా? మనసులోని కోరికలెన్నో ఈ జన్మలో తీరేనా? కలలు కనే మనసుకు సుఖము లేదు, నిజములే నిలుచు. నిజము తెలిసినప్పుడు మనసు పయనం ఎటులనో ఏమో. ఒకే ఒక జన్మను చూసాం, అదే వరం కాదా? మనసులోని కోరికలెన్నో ఈ జన్మలు తీరేనా? తన ఆశలా తన జీవితం, ఇక ఏమిలే నీ అవసరం. నీ ఆశలే నిజమయ్యేనా, ఈ ఆశలే కలలయ్యేనా? తేనెటీగలాగే వీడు చుట్టి చుట్టి వస్తాడే. దేవదేవ నీవే గతి అని మృక్కులెన్నో మోసాడే. ఈ మంచి మనిషికి జయము కలుగును లేదు. మాత్ర ఇటుపు. చంటి, నీకు విషయం చెప్పనా? చెప్పు. రేపు కట్లు విప్పగానే ముందుగా నీ ముఖమే నేను చూడాలి. కట్లు విప్పేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి. ఉంటారుగా? చంటి, నా కన్నీ నువ్వేగా? రేపు ఆపరేషన్ జరిగి చూపు వచ్చిందే అనుకో, ఆ తర్వాత కూడా నిన్ను ఇష్టపడుతున్నా అనుకుంటున్నావా? నాకు నమ్మకం లేదు చంటి. ఏరా చండి, ఇంకేంటి, నువ్వు అనుకున్నది సాధించావు. రేపు కమలకి ఆపరేషన్ పూర్తయి చూపు రాబోతోంది. నీకు సంతోషమే కదా? చెప్పరా, సంతోషమే కదా? అది కాదు, తమాషాకి తనతో చిన్నదే అబద్ధం చెప్పాను. తనకు చూపు వచ్చిన తర్వాత నన్ను అబద్ధం చేసుకుంటుందేమో నన్ను ఆలోచిస్తున్నాను. అబద్ధమా? ఏం చెప్పావు? ఎవరికి చెప్పావుగా? ముందు అదేంటో చెప్పరా. నా హైట్ 6-6.5 అడుగులు ఉంటుంది. అమావాస్య చీకట్లో కూడా నేను బ్రైట్ గా కనిపిస్తాను. అంత కలరు 2 రోజులకు ఒకసారి ఎవరైనా కింద పడేసి తొక్కకపోతే నాకు నిద్ర రాదు. అంత గొప్ప పైల్వాన్ అని చెప్పాను. ఒరే ఒరే ఒరే, ఇదట్రా నువ్వు చెప్పిన చిన్న అబద్ధం. నిన్ను నీటిలో ముంచేసిన తప్పు లేదురా. ఆ విషయం కూడా చెప్పాను. ఇక్కడ దూకితే 3 నిమిషాల్లో ఆవుటరు చేస్తానని దాంతో కోతలు కోసాను రా. నీ వీపు మీద ఇంత పెద్ద వరదరాజ గోపురాన్ని పెట్టుకున్నావు.
నువ్వు నీటిలో మునిగి ఈత కొడతావా? చచ్చిన కప్పలా నీటిలో తేల్తావు కదా. ఈ రోషానికి ఏం తక్కువ లేదు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పంచేద్దాంరా, నువ్వు రేపు బూత్లోనే ఉండు, నేను హాస్పిటల్కి వెళ్తాను. తనకి చూపు రాగానే చంటి నువ్వు ఊహించుకుంటున్నంత అందంగా ఉండడు, ఏదో ఓ మోస్తరుగా ఉంటాడని చెప్పి తీసుకొస్తాను. కమల కట్లు విప్పగానే నన్నే మొదటిసారి చూడాలని చెప్పిందిరా. ఈ అగ్రిమెంట్ ఒకటి ఉందా? కర్మరా బాబు, నిన్నెవరూ కాపాడలేరు. కేశవా, కమలంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు నువ్వు చెప్పినట్టు తనను నశించుకుంటుంది కదూ. రే ఏంట్రా, ఎందుకులా అనుకుంటున్నావు? అందం ఎక్కడుందిరా? రూపంలోనా? కాదురా, నీ మనసులో ఉంది. నీ జీవితం ఏమైనా కమలకి చూపు రావాలనుకున్నావే, అదేరా, అదే అందం అంటే. అందం ఏంట్రా అందం? నువ్వు మనసున్న సుందరాంగుడివి రా, సుందరాంగుడివి తెలుసా? సంతోషంగా ఉండాలి. ఏంటి ఇక స్నానం చేసి రెడీ అవుతావా? సోపులు అవి తెచ్చుకున్నావా? 3 ఏంట్రా? 2 పీర్స్ 1 లక్స్. ఓ సర్ఫ్ ప్యాకెట్ కూడా తెచ్చుకోవచ్చుగా. రేపు రోజు స్నానం చేయడానికా? నేను సర్ఫ్తో స్నానం చేయాలా? సర్ఫ్తో స్నానం చేయడానికి నేను పాత భోజిపాతనా? ఏమండి, వీడు అడ్డమైన అలవాట్లు చేసుకుంటున్నాడు, ఏమైపోతాడని భయంగా ఉందండి. కార్తీక్, రే కార్తీక్, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటావురా? నాకు చాలా టెన్షన్గా ఉందిరా. ఆ ప్రియని మన వాడికిచ్చే పెళ్లి చేసుంటే ఎంతో బాగుండేది. పాపం, మంచి అమ్మాయి. ఆ నాయుడు గొడవ చేయకుండా ఉండుంటే కోడలు చేసుకునేవాళ్ళం. చాలా మంచి పిల్ల. చావబోయే ముందు కూడా తన కళ్ళను దానం చేసి పోయింది. ఏంటండి మీరు అనేది? అవునే, మన ఊరు డాక్టర్స్ వచ్చి తన కళ్ళను తీసుకువెళ్ళారు. మీకెవరు చెప్పారండి? నిన్న మన డాక్టర్ని హోటల్లో కలిశాను, మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు. ఎస్, అవి ప్రియా కళ్ళే. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేం తెలియాలి మీకు? నా ప్రియ కళ్ళని నేను చూడాలి. చంటే, కొట్టు 8 గంటలకల్లా మూసేస్తావు, నువ్వు 5 గంటలకల్లా వచ్చేయాలి. ఏమేంటి, నీ ఒంటి మీద బట్టలు ఎప్పడానికే 3 గంటలు పడుతుంది. చంపేస్తానే అనుకున్నావో? రే కిట్టు, ఆ. చంటిగాడు ఇక్కడికి వచ్చాడా? ఆ ఘోరం నీ కళ్ళతో నువ్వే చూడు. ఆయన ఎవరు? రే చంటి, నువ్వా? ఇదేమిట్రా, ఎయిర్ ఇండియా బొమ్మలాగా సూటు బూటు వేసుకుని సూపర్ గా ఉన్నావురా. ఈ గెటప్ లో పిల్లని చూడడానికి వచ్చుంటే నీకెప్పుడో పెళ్ళై ఉండేదిరా. కొంచెం చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉంటేనే అది టై, పెద్దదిగా ఉంటే దాని పేరు గోచి. అది నువ్వు కట్టుకునేది. వినరా భారత వీర కుమార విజయ్. అరే విధవా, భూగోళం లాగా వీపు మీద గోళం ఉంచుకుని నీకెందుకురా ఈ రిస్కులన్నీ? ఏ బ్రోకర్, ఇది నీ పనే? ఈ కొండ ముచ్చుగాడికి గెటప్ మార్చి నాకు లైన్ ఏమని చెప్తున్నావా? అది కాదు ఆఫ్ ఐశ్వర్యరాయ్ గారు. ఎన్ని డ్రెస్సులు ఎన్ని గెటప్లు మార్చి నా వెంట పడ్డా నేను మనసు మార్చుకోను. ఇప్పుడే వెళ్లి ఆడ పోలీసులకు రిపోర్ట్ చేసి పోటాలో లోపల ఇస్తాను. ఏంటండి, ఆటో నుంచి జారిపడ్డ మీటర్ సైజులో ఉండి ఓవర్ గా మాట్లాడుతున్నారు. రోడ్లో అందమైన ఆడపిల్ల కనిపించకూడదే? యూటీసింగా? నేను సీఎం వరకు వెళ్తాను. మెల్లగా కళ్ళు తెలుగు కమల, మెల్లగా. కనిపిస్తోందా? ఏమిటమ్మా, తెలుస్తోందా? తెలుస్తోంది, అందరూ కనిపిస్తున్నారు. పరమేశ్వరి, నా బిడ్డకు చూపించావు తల్లి. నేనే మంగమ్మని, నేనే మంగమ్మని. అయ్యో. కూర్చో. కూర్చో. కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు. ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు. అలాగే డాక్టర్ గారు. ఇందులో ఉన్న మందులు తీసుకురామా? నువ్వు కూర్చొని మందులు తీసుకొస్తా. లోపలికి రండి. మీరేగా ముందు చూడాలన్నారు, వచ్చి చూడండి.
చూపు రాబోతుంది చూపులు కలిసిన శుభవేళ. ఎందుకు నీకు కలవరం? రైట్ రైట్, ఇదిగో ఇదిగో. అతను కొడుతున్నాడంటే కొత్త కళ్ళజోడు, కొత్త డ్రెస్. అవును, కమలకి చూపు వచ్చింది, వెళ్ళి చూసావా? కట్లు ఇప్పారా? ఆ, కమలకు చూపు వచ్చిందా? ఆ. చంటి ఏంటిది? వద్దు, వద్దు. కమలా కమలా ప్రియా, ప్రియా, కాదు, నువ్వు చంటి కాదు. ప్రియా, కాదు, ప్రియా. నువ్వు చంటి కాదు. కమలా మంగమ్మ! అయ్యో. ఏమైంది కమలా? ఏంటి బాబు, ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. చంటి! అయ్యో, ఇతన్ని చంటి అనుకున్నావా? ఇతను చంటి కాదు, చంటి ఇప్పుడు వచ్చేస్తాడు. నువ్వేం భయపడకు, ఊరుకో, ఏడవు. భయపడకమ్మా, భయపడకు, నేనున్నాను కదా. చంటి ఇప్పుడు వచ్చేస్తాడు, ఏడవు. భయపడకు తల్లి, ఊరుకోమ్మా. మీరు వెళ్ళండి సార్, నేనే చూసుకోలేదు. ఓవర్ గారు ఒక బక్రీద్ వస్తుంది. చండి చండి, రేయ్, ఏంట్రా చంటిని ఇక్కడికి వచ్చి వెతుకుతున్నావు? మరి ఇక్కడ వెతకుండా అనకాపల్లి వెతకమంటావా? కొట్టేనంటే ఏ? నువ్వు వాడు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళారనుకుంటుంటే నువ్వేంటి ఒంటరిగా వచ్చావు? అది ఇద్దరం కలిసే బయలుదేరాం. ఆటో నుంచి ఓ ఆడలు ఇల్లిపుడు దిగి చంటితో గొడవ పడింది. మనకెందుకులే, నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను. ఆ హాస్పిటల్లో ఉన్న కమలకి చూపు వచ్చిందా? తనకు చూపు వచ్చిందిరా, ఆ. చక్కగా చూడగలుగుతుంది. చూపు వచ్చిన దగ్గర నుంచి చంటి ఎక్కడ నన్ను అడుగుతూనే ఉంది. వాడు ఎక్కడికి వెళ్ళాడురా? ఏం మంగమ్మ, ఆ? ఒకవేళ లాండ్రీ కొట్టువాడు సూటు బూటుకి అద్దెడికి వీడు ఇవ్వలేకపోతే వాడు బల్ల మీద వీడిని బోర్లా పడుకోబెట్టి ఇస్త్రీ చేసుకుంటున్నాడా? మంగమ్మ! రామ్మా, రా 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 రా. చూసావా, హాయ్. వీడే కేశవ. అవును, నమస్కారం. కేశవ నారాయణ గోవింద అని చెప్పిస్తుంటారు. ఆ. ఆయన కేశవరావు మ్యారేజ్ అసెంబ్లర్. బ్రోకర్. ఆ. ఒకరోజు చంటిగా నాతో చెప్పాడు, కమలకి చూపు రాగానే గుళ్ళన్నీ తిరిగి రావాలి. ఎందుకు? ఇద్దరు కలిసి ముష్టెత్తుకోవడానికా? ఈవేళ కొడమే వద్దనేది, వాడి మొక్కు తీర్చుకోవడానికి. ఓహోహో. అందుకే వెళ్ళుంటాడు. ఉమ్. కేశవ, ఏదో ఒక గుళ్ళో ఉండుంటాడు, వెళ్ళి తీసుకురారా. కమల చూడాలని తప్పించిపోతుంది. నువ్వేం బాధపడకు మంగమ్మ, చంటిగాడితో ఒక్క రోజులో తిరిగి వస్తాను. లేదంటే ఓ 10-15 రోజులు టైం తీసుకుంటాను. అక్కడ ఏమిటి బల్లా? ఎక్కడ? అయ్యో, నా డబ్బులు, నా డబ్బులు. ఖర్చులు కావాలి కదా. చూసావా, బ్రోకర్ బుద్ధి చూపించాడు. పని చేయకుండానే కమిషన్ కొట్టు.
కమల ఏం బాబు చీకటడ్డాక ఇలా ఇంటికి వచ్చేస్తే ఎలా చెప్పు? ఆ పిల్ల భయపడుతుంది కదా. బాబు ఇలా రాత్రిపూట వచ్చి ఇబ్బంది పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమన్నా ఉంటే తెల్లారి మాట్లాడుకుందాం. వెళ్ళండి అయ్యా, వెళ్ళి బాబు వెళ్ళండి, వెళ్ళయ్యా. అబ్బా, ఇప్పుడే ఈ చోటికి మంచి కళ వచ్చింది. కమలా, నువ్వు రోజు ఇలా రావాలని, ఈ కంపెనీని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని సంటి అంత ఆశపడ్డాడో తెలుసా? మంగమ్మ, ఆ? దీని కంపెనీ అంటారా? ఆ. పెద్ద టీవీఎస్ కంపెనీ, 700 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదిగో ఈ బాడీ ఎదురుగా ఉన్న టీ కొట్టు నుంచి టీ అని చెప్పి వేడి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి ఓసీలో 100 కాల్స్ చేసుకుంటున్నాడు. ఇక బిజినెస్ ఎలా పెరుగుతుంది? అందుకే చంటిగాడు ఊరు వదిలి వెళ్ళిపోయినట్టున్నాడు. నాకు చూపు రాగానే గుళ్ళన్నిటికి నడిచి వస్తానని మొక్కుకున్నాడు. ఆ పని మీద ఉన్నాడని మంగమ్మ చెప్పింది. ఆ, అవునమ్మా, గుళ్ళకే వెళ్ళాడు. ఈడేదో వాగుతున్నాడు. కేశవ, రాత్రి ఇంటికి వచ్చాడు, ఇప్పుడు ఇక్కడికే వచ్చేసాడు. భయపడకు మంగమ్మ, నేనున్నాను కదా. నీతో మాట్లాడాలి, రా బైక్ ఎక్కు. ఏయ్, ఏంట్రా ఏగేసుకుంటూ వచ్చావు? అమ్మాయిని చూసి బండి ఎక్కమంటున్నావు? ఏంటి నీ ఉద్దేశం? అదే కదా పెద్ద మనిషి నేను ఇక్కడ ఉండగా వాళ్ళతో ఏంట్రా మాటలు? ముందు వెనక్కి సమాధానం పడా. ఎండ గురువాయూరప్ప. అవును, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు మా వాడిని కొట్టావు? అసలు నీకేం కావాలి? దాన్ని చూస్తాను, మాట్లాడతాను. ఎవరైనా అడ్డొస్తే చంపేస్తాను. ఏమనుకుంటున్నారా నీ మనసులో? అడుగుతున్నాను కదా. ఏమండి, ఎందుకండి అలా అరుస్తున్నారు? నీ కొడుకుని అరెస్ట్ చేసి లోపల తేమని ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. ఏమైంది? ఏమైందా? పట్టపగలు ఎస్టీడీ బూత్ లో దూరి అక్కడ ఉన్న పిల్లలు రమ్మని పిలిచాడు. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చితకబాదాడు. వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకురా అలా చేసావు? వాడిని ఎందుకు అడుగుతావే? వాడు మాట్లాడు. ఆ ప్రియ కళ్ళు తీసి కమలకు పెట్టారని నువ్వు రమ్మని వచ్చేస్తుందా? ఆ కళ్ళు తీసి ఒక ముసలావిడ పెట్టుంటే ప్రియా ప్రియా అంటూ ఆవిడ వెనకాల పడేవాడువా? తన వెంట పడ్డట్ట ఈ పిల్ల వెంట పడి దీన్ని చంపాయి. చెప్పండమ్మా, మీరు తీసుకునే నిర్ణయం పైనే మా అబ్బాయి జీవితం ఆధారపడింది. ఇందులో నేను చెప్పడానికి ఏముందండి? ఇది కమల జీవితానికి సంబంధించిన విషయం. కమలే నిర్ణయం తీసుకోవాలి. ఇలా చూడమ్మా, మా అబ్బాయి ఇప్పుడు అదేలా ఉన్నాడని ఆలోచించొద్దు. పెళ్ళైపోతే మారిపోతాడు. మీ అబ్బాయి సంతోషం కోసం నన్ను ఇచ్చి చేయాలని చూస్తున్నారు. ఎవరు లేని అనాథగా వీధిలో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచి కంటి చూపు తెప్పించి ఈ జీవితాన్ని ఇచ్చింది అంటే ఇంతవరకు నేను అతన్ని చూడలేదు, కానీ ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను.
నేను ప్రాణాలతో ఉన్నది ఆయన కోసం. నన్ను క్షమించండి. ఈ అమ్మాయి నాదే, నాకే దక్కాలి. ఇది నా ప్రియ, నన్నే పెళ్లి చేసుకుంటుంది, నాతోనే ఉంటుంది. ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఆడితే అయ్యో ఊరుకో తల్లి. అన్యా చంటి చత్తుల్లో పడుకుని ఉన్నాడు. సత్రంలో పడుకున్నాడా? చంటి 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 ఆగరా, వెళ్ళకరా. ఓరి వెధవా, ఏంట్రా అవుతారు? ఎందుకురా ఇలా తయారయ్యావు? అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తారా? రారా వెళ్దాం. నేను ఎందుకు రావాలి? నువ్వు చెప్పినట్టు చూపు రాగానే కమలకి నేను నచ్చలేదు. కమల బాగుండాలి, అది చాలు. రే కమలకి నువ్వు నచ్చలేదా? అలా అని ఎవరు చెప్పారు? నువ్వు ఎప్పుడొస్తావా నీకోసం ఎదురు చూస్తుందిరా. రారా వెళ్దాం. లేదు కేశవా, కార్తీక్ అంటేనే కమలకి ఇష్టం. ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు తెలుసా? రే నీకు శరీరంలో లోపం ఉన్నా మంచి తెలివైన వాడు అనుకున్నాను, కానీ నువ్వు మూర్ఖుడివిరా. నీకు తెలియదు కేశవా, నేను చూశాను ఆ రోజు హాస్పిటల్లో. అవునా? వాళ్ళిద్దరూ హాస్పిటల్కి ఆ రోజు కార్తీక్ వచ్చిన మాట నిజమే, కానీ ఎందుకు వచ్చాడు? చనిపోయిన ప్రియ కళ్ళు తీసి కమలకి పెట్టినందువల్ల ఆ కళ్ళను చూడడానికి వచ్చాడురా. ఇలా చూడరా, కమల్ నేను చూడలేదు కదా, నువ్వు ఎలా ఉంటావో కూడా తనకు తెలియదే. నువ్వే అనుకుని ఆ కార్తీక్తో మాట్లాడి ఉండొచ్చు కదా. నువ్వెందుకు అపార్థం చేసుకుని వచ్చేసావు? ఏంటి కేశవా నువ్వు అనేది? నిజంరా. ఇలా చూడు, నువ్వు కమల్ని ఇష్టపడింది నిజమే అయితే, తన సంతోషం కోసమే నువ్వు ఇంతకాలం బతికింది నిజమే అయితే, ఆ దేవుడు నీకు అన్యాయం చేయడురా. కమల ఖచ్చితంగా నిన్ను ఇష్టపడుతుంది. రారా వెళ్దాం. వదిలేద్దాం కేశవ, వద్దు. నేను ఆల్రెడీ అనాథనే కదా, ఎటైనా వెళ్ళి భిక్ష ఎత్తుకుంటాను. చంపుతా రాస్కల్. భిక్ష ఎత్తుకోవడానికి నువ్వు పుట్టింది. రే అందరికి సహాయం చేసేవాడివి, నువ్వెందుకు భిక్ష ఎత్తుకోవడం? ఇలా చూడు నా మనసు చెప్తుందిరా, మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయట్రా. నీకంతా మంచిగా జరుగుతుందిరా. రారా వెళ్దాం. రారా రా. లేరా లే. వచ్చేసాడు.
ఏడవకండి. చెప్పాను కదా, నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడేం కాలేదుగా. నాకు తెలుసు నేను ఎలా ఉంటాను. కేసు వినలేదు. అయ్యో, ఏడవకండి. నేను వెళ్తాను. నా నిర్ణయానికి అసలు తిరిగి ఉండదు. ఏంటి, నాకు కమలకి రేపే పెళ్లి చేయాలా? అవును చంటి, అవును. పత్రికలు అవి ప్రింట్ చేయాలి కదా. ఎందుకు? మొత్తమే 25 మంది ఉన్నారు. ఇతను ఐఏఎస్, ఇతను ఐపీఎస్. వీళ్ళకి శుభలేఖలు వేరే ఇవ్వాలా? తోరణాలు కనిపిస్తే చాలు, వరుసగా వచ్చి కూర్చుంటారు భోజనానికి. కనీసం 1000 మందికైనా నా చేత్తో భోజనం పెట్టాలిగా. ఈ చేత్తోనా? ఎందుకురా రిస్క్? ఈ ఆకులో సాంబార్ పోస్తే ఆ ఆకులో పడుతుంది. నోరు మీరా, వాడిని చెప్పని. నువ్వు చెప్పు నాన్న. ఆ, ఆ. పవన్ కళ్యాణ్, కమల అని 2 ఆర్టిన్స్ లో ఫోటోలు వేసి పోస్టర్లు అంటించాలి కదా. ఆటీనా? నువ్వే డైమండ్ లో ఉన్నావు, నీకెందుకురా ఆటీను? శుభలేఖలు అవి ఏం లేవు. అదెలా కుదిరితే? ఏంటి మన వంశానికంటూ గౌరవం ఉంది కదా. అవును మరి. ఆహా ఆహా, వచ్చారురా పంచాయతీ పెద్దలు. మంగమ్మ చూసావా? ఒకరు జైపూర్ మహారాజా, ఇంకొకరు విజయనగరం మహారాజా. ఈ బట్టబుర్రకి గౌరవం ఒకటి. కర్మ, జైల్లోంచి కండిషన్ బెయిల్ వచ్చినట్టున్నారు వీళ్ళ మొహాలు చూస్తుంటే. ఏయ్, సందట్లో సడమియా అన్నట్టు దాచిపెట్టుకున్నావే, ఆ గ్లాస్ బయట తీరా, తీ, అందరూ చూస్తారు. తీ, తీ, తీరా, తీ. చూసారా, మాటలోనే ఇక్కడ ఉందని తీసి దాచిపెట్టేసుకున్నాడు. వీళ్ళు మన రిలేషన్. ఓరు దేవుడా, వీళ్ళని నమ్ముకుంటే ఏ పని జరిగేటట్లేదే. ఏం పెద్ద మనుషులో. నేను ఐడియా చెప్పనా? చెప్పు. ఈ పెళ్లి 6 మాసాల పాటు వాయిదా వేద్దాం. ఏంటి? ఏంటి ఏంటి అక్కడ కొడుతున్నావు? నేను పెళ్లి కొడుకు హోదాలో అలాగే మాట్లాడతాను, మీరే బుద్ధగించి ఒప్పించాలి. అష్టావక్రుల్లో ఉన్న అలక్కేం తక్కువ లేదు. అరే వదిలే కేశవా, అంత ఆశ ఏమిటో తెలిసింది కదా. సరే, ఏ హాల్లో పెళ్లి? నాయుడు హాల్లో. ఈ పెళ్లి దొంగ పెళ్లి లాంటిది. దీని అందరికి తెలిసేలా చేస్తారా? హాలు లేదు, గిల్లు లేదు. రేపు ఉదయం మన ఊరు అమ్మవారి ఊళ్ళో పెళ్లి. ఆ బైక్ కుర్రాన్ని తలుచుకుంటేనే నా గుండెల్లో ఒడుకు పుడుతోంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. నేను ఇప్పుడే ఓ 10-15 మంది కుర్రాలను పోగేసుకుని తిన్నగా అక్కడికే వెళ్తాను. మళ్ళీ రేపు ఉదయం 6 గంటకే తిరిగి వస్తాను. నిన్ను, కమల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి ఓకేనా? అందరూ ఇళ్ళకి వెళ్ళి పడుకోండి. పద్ధతి ప్రకారం పిలవబోతున్నా వరిల్లా. పద్ధతిగానా? షకీలా, నువ్వు నాతో వచ్చి నీకు డ్రైవింగ్ నేర్పిస్తాను. ఎక్కడ పిలిచి ఎక్కడ పెడుతుందో నాకు తెలుసు కదా. పవన కళ్యాణ్, తెల్లారితే పెళ్లి. అబ్బా, ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది. కమలా, త్వరగా వెళ్ళి పడుకో. స్వీట్ డ్రీమ్స్. రేపు మనకి ఫస్ట్ నైట్. అయ్యో, ఛీ, పోరా ఇక్కడి నుంచి. ఉండు, రేపు నిన్న అవతల కొడమంటారు. పోరా. చూసావా, వాడికి నువ్వంటే ఎంత ప్రేమో. నువ్వు చాలా అదృష్టవంతురాలి. దా. వస్తున్నా. ఇంకా తెల్లారనే లేదు. వస్తున్నాను కేశవా. ఇవి కరగడానికి 5 గంటలు పడుతుంది. కేశవా, నేను తెల్లగుర్రం మీదే వెళ్ళి కమలం చూడాలి. జైల్లోనే ఉండిపోతాను అనుకున్నారా? బయటికి రావడానికి 1,00,000 దారులున్నాయి. నీ కారు చెప్పాను కదా, ఎవరితో చెప్పి ఉంటే చంపేస్తానని. అన్న
వద్దు. ఎవరు మంచి గొంతుకులా ఉన్నారు? చూద్దాం. ఒరేయ్ వీరా, పట్టు వదిలేయ్. పట్టు, ఏం చేయకురా. రేపు మా పెళ్ళి అన్నా, రేపు మా పెళ్ళి. వదిలే వదిలే అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటా వదిలే. రేపు పెళ్లి చేసుకుంటావా? అయితే నీ పెళ్లి కనుక ఈ రోజే ఇస్తాను. రాయ్, రాయ్, వదలు, వదలు. ఎక్కడికి? రాయ్, రాయ్. ఎవరన్నా రండి. ఎక్కడికి? కమలా నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. కమలా వెళ్ళు. రాఘవే, ముందు చెప్పాను కదా. వెళ్ళిపో కమలా, నువ్వు వెళ్ళిపో. కమలా వెళ్ళిపో, కమలా వెళ్ళు. నువ్వు వెళ్ళు, వెళ్ళిపో.
కళ్ళ ముందే నా పైన చంపేస్తావు కదరా వద్దు. వద్దు. అమ్మయ్యా, మొత్తానికి చంటికి కమలకి పెళ్లి జరిపించేశాం. కేశవా నువ్వు ఎస్టీడీ చూసుకో, నేను కమల ఇలాగే కాశీ రామేశ్వరం వెళ్ళొస్తాం. కాశీ రామేశ్వరం ఎందుకురా? హనీమూన్ కి. ఒరే వెధవా, అవి షష్టి పూర్తి చేసుకున్న వాళ్ళు వెళ్లాల్సిన ఊళ్ళురా. మీరిద్దరూ ఊటీ కాశ్మీరు వెళ్ళాలరా. సరే మేమిద్దరం ఒకటే కదా, మీరెందుకు మమ్మల్ని అంటుకొని ఉన్నారు? మీకెవరికి వేరే పనులు లేవా? ఒరే చివరికి నన్నే ఇలా ఏంటి ఆ ఫిల్మ్ చేస్తా? ఒరే నన్నే అవమానిస్తావా? ఈ మ్యారేజ్ చేసిన తర్వాత చూపిస్తాను రా. రేపు మీ పిల్లలు కూడా నేనే మ్యారేజ్ చేసిన కార్తీక్ సార్ నవ్వారు. ఒరే సుందరంగా నీ లైన్ క్లియర్. సార్ మీరేం దిగులు పడకండి, ఎలాగైనా నా పవర్ యూజ్ చేసి మిమ్మల్ని విడిపిస్తాను. రే రే అంత గొప్ప పవర్ నీ దగ్గరే ఉందిరా. వచ్చి చెప్తా. బెన్నెల రేడా పిల్లను చూడగా వచ్చావా, కలలే పండగ కలతే తీరగా బాపు బొమ్మకి వెదికావా, ఆలి పుత్తడియా అంటుకోరాదా, పరుగులేలమ్మా రజం సల్లే నడవాలి ఓయమ్మా. అల్లరి పాడ బెన్నెల రేడా పిల్లను చూడగా వచ్చావా, కలలే పండగ కలతే తీరగా బాపు బొమ్మకి వెదికావా.